మీరు మిస్ యూనివర్స్ ట్రాన్స్ కాబట్టి అడుగుతున్నాను. సో అందులో పోటీలు అంటే ఏంటి, అసలు ఎవరిని అప్రోచ్ అవుతారు, అసలు ఎవరు కండక్ట్ చేస్తారు? వై నాట్ ఉమెన్స్కి మిస్ యూనివర్స్ ఉంది, మిస్ వరల్డ్ ఉంది, వై నాట్ ట్రాన్స్ అనే ఉద్దేశంతో ఆమె స్టార్ట్ చేసింది మిస్ యూనివర్స్ ట్రాన్స్. మీకైనా అబ్బాయి మీద ఫీలింగ్ ఉంటుంది కదా, గేస్కి వాళ్ళకైనా కూడా అబ్బాయి మీద ఫీలింగ్, డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది? బయట చాలా మంది ట్రాన్స్జెండర్స్ వెక్ చేసుకుంటారు కదా, వాళ్ళు నిజంగా ట్రాన్స్జెండర్స్ అయినా లేదంటే డబ్బుల కోసం ఆ వేషం వేస్తారా? హర్షిని మేఖల అనే ట్రాన్సిషన్ ఎలా జరిగింది, ఎప్పుడు స్టార్ట్ అయింది? నాకు 14 years వచ్చే వరకు ఐ వాజ్ ఇన్ కన్ఫ్యూజన్లో ఉండేదాన్ని. వాట్ ఈజ్ ఐయామ్? ట్రాన్స్జెండర్ అనగానే మెన్ టు ఉమెన్ అనే 90% ఆఫ్ ది కేసెస్ వాళ్ళనే చూస్తాం. ఉమెన్ కూడా మెన్ అవుతారా? నాకు ఎందుకు ఈ జన్మిచ్చావు, ఈ సర్జరీస్ నాకు ఎందుకు, నేనేం పాపం చేస్తాను, ఇంత నొప్పి భరించాలా? సో యాజ్ అ ట్రాన్స్ ఉమెన్గా సొసైటీలో మీరు పడే అంటే స్ట్రగుల్ ఎలా ఉంటుంది? నేను జాబ్ కోసం వెళ్తే మెనీ కంపెనీస్ రిజెక్ట్ చేస్తారు. కొంతమంది నువ్వేం జాబ్ చేస్తావులే, నువ్వు ట్రాన్స్ కదా, నా పక్కలోకి వచ్చే. ఎడ్యుకేషన్ లేకపోవడం వల్లే ట్రాన్స్జెండర్స్ అందరూ కూడా సెక్స్ వర్కర్స్ లాగా బెగ్గర్స్ లాగా అవుతున్నారు అంటారా? 11 సంవత్సరాలు 12 సంవత్సరాలకి ఇంట్లో నుండి గెంటేస్తారు. తనకి భవిష్యత్తు ఏం కనిపిస్తుంది? మామూలుగా ట్రాన్స్ వాళ్ళు ఎవరైనా చనిపోతే అర్ధరాత్రి చెప్పులతో కొట్టి తీసుకెళ్తారు. ఎందుకు అంటే మళ్ళీ వాళ్ళకి ఇంకో జన్మ ఇలా రాకూడదని వాళ్ళు కొట్టుకుంటూ తీసుకెళ్తారు. మిడ్నైట్ అది కూడా. అది నిజమేనా? సొసైటీ నుండి చిత్కారాలు, చిదిరింపులు, చీచిచా అంతే అవమానకరమైన జీవితం కదా. చెప్పులతో కొట్టి. ఇంత బ్యూటిఫుల్ గర్ల్కి ఏమైనా లవ్ స్టోరీ ఉందా? ప్రతి మనిషి ఎక్కడో ఒక చోట బోల్తా పడతారు, దెబ్బతింటారు అంటారు. నా లైఫ్లో నేను మోసపోయాను, దెబ్బతిన్నాను అంటే అది మాత్రం ప్రేమ విషయంలోనే. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు యూటీవీ. దిస్ ఇస్ సోనిక. సో బేసిక్గా ట్రాన్స్జెండర్ అనగానే ఒక బెగ్గర్స్ అని లేదంటే ఒక సెక్స్ వర్కర్స్ అని ఇలా మాట్లాడుతూ ఉంటారు. కానీ అందరూ ట్రాన్స్జెండర్స్ అలా ఉండరు. బాగా చదువుకొని మంచి పేరు తెచ్చుకొని సొసైటీలో మంచి గర్వంగా బతికే వాళ్ళు చాలామంది ఉంటారు. దానికి ఒక మంచి ఉదాహరణ హర్షిని మేఖల. సో ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. హాయ్ మ్యామ్. హాయ్ అండి. హాయ్ మ్యామ్, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్, మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ వెరీ ఫైన్, థ్యాంక్ యూ. ఫస్ట్లీ యూ హ్యావ్ అ బ్యూటిఫుల్ స్మైల్. థ్యాంక్ యూ. సో అందుకే అనుకుంటా మీకు మిస్ బ్యూటిఫుల్ స్మైల్ టైటిల్ కూడా వచ్చింది 2018లో, రైట్? సో అండ్ మిస్ యూనివర్స్ ట్రాన్స్ కూడా కదా రీసెంట్లీ. రీసెంట్ 2024లో. 24. ఓకే. సో మొన్న అందలో పోటీలు జరిగాయి 25లో. వెళ్ళారా ఫినాలేకి? వెళ్ళలేదు, నేను వెళ్ళలేదు. ఓకే. సో అసలు బేసిక్గా అందాల పోటీలు అంటే ఏంటి? బికాజ్ మీరు మిస్ యూనివర్స్ ట్రాన్స్ కాబట్టి అడుగుతున్నాను. సో అందాల పోటీలు అంటే ఏంటి, అసలు ఎవరిని అప్రోచ్ అవుతారు, అసలు ఎవరు కండక్ట్ చేస్తారు, దానికి ఉన్న క్రైటీరియా ఏంటి ఒకసారి చెప్తారా? ఓకే. ఏజ్ క్రైటీరియా ఉంటుంది. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏజ్ లిమిటేషన్ పెట్టుకుంటారు. తర్వాత సర్టెన్ ఆర్గనైజేషన్స్ కండక్ట్ చేస్తాయి. ఇప్పుడు నేను వెళ్ళింది మిస్ యూనివర్స్ ట్రాన్స్ అనమాట. దాన్ని నా జోసి అనే ఆవిడ ఆర్గనైజ్ చేస్తారు, తనే స్టార్ట్ చేస్తారనమాట. సో ఆమె అది రన్ చేస్తుంది. మిస్ యూనివర్స్ ట్రాన్స్ అనేది ఒక 3 years బ్యాక్ స్టార్ట్ చేసింది. వై నాట్ ఉమెన్స్కి మిస్ యూనివర్స్ ఉంది, మిస్ వరల్డ్ ఉంది, వై నాట్ ట్రాన్స్ అనే ఉద్దేశంతో ఆమె స్టార్ట్ చేసింది మిస్ యూనివర్స్ ట్రాన్స్. మిస్ ట్రాన్స్ క్వీన్ ఇండియా అనేది అది ఇండియన్ లెవెల్ బ్యూటీ పేషెంట్. దానిని వచ్చేసి రీనా రాయి అని చెప్పేసి ఆమె ఢిల్లీలో ఉంటారు. షీ స్టార్టెడ్ అది 2016లో స్టార్ట్ చేశారనమాట. అప్పటి నుండి అది రన్ అవుతుంది. లైక్ ట్రాన్స్కి దీని గురించి నాకు మోర్ ఇన్ఫర్మేషన్ ఉంది. లైక్ ఫీమేల్స్కి కూడా మిస్ ఇండియా ఉంటుంది, మిస్ వరల్డ్ ఉంటుంది, మిస్ యూనివర్స్ ఉంటుంది. అలా వీటిని కూడా లాంగ్ బ్యాక్ నుండి కొంతమంది ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు. సర్టెన్ వాళ్ళకి ఒక బోర్డు ఉంటుంది, బోర్డ్ ఫామ్ ఉంటుంది, బోర్డ్ మెంబర్స్ ఉంటారు. థెల్ రన్ లైక్ ఫెమినా మిస్ ఇండియా జరుగుతుంది. ఫెమినా మిస్ ఇండియాలో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళు మిస్ వరల్డ్కి వెళ్తారు. లైక్ ఎలక్ట్ విన్ అయిన వాళ్ళకి ఆపర్చునిటీ ఉంటుంది. అలా ఇలా వెళ్తుంది. ఇప్పుడు మిస్ యూనివర్స్ సెలెక్షన్స్ జరుగుతున్నాయి. ఇండియా లెవెల్లో మిస్ యూనివర్స్ ఇండియాలో సెలెక్ట్ చేస్తున్నారు. మిస్ యూనివర్స్గా ఇండియా లెవెల్ సెలెక్ట్ అయ్యారు వాళ్ళని మిస్ యూనివర్స్కి
యూనివర్స్‌లో కాంపిటీషన్స్‌కి పంపిస్తూ సో, ఉంటారనమాట. మిస్ యూనివర్స్‌కి, మిస్ వరల్డ్‌కి డిఫరెన్స్ ఉంటుందా? సేమ్ ఉంటుంది. 2 గ్లోబల్ వాల్యూ‌లో జరుగుతాయి. 2 సర్టెన్ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ రన్ చేస్తున్నాయన్నమాట. లైక్ మనకి తెలుసు కదా! ప్రియాంక చోప్రా గారు, ఐశ్వర్య రాయ్ గారు, బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి హీరోయిన్స్ చాలామంది కొంతమంది మిస్ యూనివర్స్‌కి వెళ్లారు. కొంతమంది మిస్ వరల్డ్‌కి కూడా ఎళ్లారు. అలా డిఫరెన్స్‌గా కొంచెం డిఫరెన్స్ బట్ ఉంటుంది. ఆల్మోస్ట్ ఇంకా అది వరల్డ్ వైడ్ అన్నట్టు. వరల్డ్ వైడ్ 2 వరల్డ్ వైడ్. లిటిల్ బిట్ ఆర్గనైజేషన్ డిఫరెన్స్ ఉంటుంది. అక్కడ వాళ్ళు కండక్ట్ చేసే విధానం కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. లైక్ రౌండ్స్ ఉంటాయి. కొన్ని డిఫరెంట్ రౌండ్స్ ఉంటాయి. నేషనల్ కాస్ట్యూమ్ రౌండ్ ఉంటుంది. బికినీ రౌండ్ ఉంటుంది. ట్రెడిషనల్ రౌండ్ ఉంటుంది. టాలెంట్ రౌండ్ ఉంటుంది. ఇలా డిఫరెంట్ రౌండ్స్ ఉంటాయి. మనము మోడలింగ్‌లోకి ఎంటర్ అయినప్పుడు ఆ ఆర్గనైజేషన్ వాళ్ళు కొంచెం లిటిల్ బిట్ డిఫరెంట్‌గా పెట్టొచ్చు రౌండ్స్. వీళ్ళు కొంచెం డిఫరెంట్‌గా పెట్టొచ్చు. డ్రెస్ కోడ్ డిఫరెంట్‌గా పెట్టొచ్చు. అలా కొంచెం చేంజెస్ ఉంటాయి. సో, మీ ప్రయాణం అక్కడి దాకా ఎలా ఎళ్ళింది? అక్కడి దాకా ఎందుకు ఎళ్ళాలనుకున్నారు? ఫ్రమ్ మై చైల్డ్‌హుడ్ నుండి ఐ హావ్ ఏ డ్రీమ్స్ లైక్ నిన్ను స్టేజ్ మీద చూసుకోవాలి, నేను వాక్ చేయాలి, మోడలింగ్ చేయాలి, ఫ్యాషన్ ఇండస్ట్రీలోకెళ్ళాలి. అంటే నాకు మోడర్న్‌గా ఉండటం చాలా ఇష్టం. అట్ ద సేమ్ టైమ్ ట్రెడిషనల్ కూడా ఇష్టపడతాను. కానీ బట్ మోడర్న్ లుక్ నాకు ఐ లవ్ ఇట్ అనమాట. అలా మోడర్న్‌గా ఉండాలి, ర్యాంప్ వాక్స్ చేయాలి అనేది చిన్నప్పటి నుండి నా డ్రీమ్ అనమాట. అలానే నేను స్క్రీన్ మీద చూసుకోవాలి, యాక్టింగ్ చేయాలనేది కూడా నా డ్రీమ్ అనమాట. ఫ్రమ్ మై చైల్డ్‌హుడ్ బట్ ఐ డోంట్ నో ద వే హౌ టు గో, హౌ టు అప్రోచ్ వేర్ ఐ హ్యావ్ టు గో అనేది తెలియకపోవటం వల్ల హోల్డ్ పెట్టుకున్నాను చాలా కాలం. చిన్నప్పటి నుంచి అంటే ఎప్పటి నుంచి ఉండింది? వెన్ ఎవర్ ఐఎమ్ 11, 12 ఇయర్స్ ఏజ్ ఉన్నప్పటి నుండి. ఓకే. చిన్నప్పటి నుండి ఇలా 11, 12 ఇయర్స్ ఏజ్ ఉన్నప్పటి నుండి కూడా సినిమా చూసినప్పుడు అయ్యో మీనా గారు, సౌందర్య గారు వీళ్ళందరూ ఎంత బాగా యాక్ట్ చేస్తున్నారు, నన్ను ఎప్పుడు అలా అందరూ టీవీలో చూస్తారు అట్లా. సో, ఒక ఫీమేల్ వర్షన్‌లోనే ఇష్టం ఉండేది. ఆఫ్ కోర్స్ అలానే అనిపించేది. ఓకే. ఒక ఏజ్ వచ్చిన తర్వాత నా డ్రీమ్స్ నేను ఫుల్ఫిల్ చేసుకోవాలి అనే తపనతో నేను ఆడిషన్స్‌కి వెళ్ళాను. అంటే ఆడిషన్స్‌కి వెళ్ళాల్సి ఉంటుంది మోస్ట్‌లీ. మెనీ పీపుల్ ఆడిషన్స్‌కి వస్తారు. ఇప్పుడు మిస్ ఇండియాని ఎలా సెలెక్ట్ చేస్తారు? మిస్ ఇండియా సెలెక్ట్ చేయాలంటే అన్ని స్టేట్స్‌లో ఉన్న వాళ్ళని ఒక్కొక్కరిని తీసుకొని మిస్ ఇండియా కంటెస్టెంట్ పెడతారు. మిస్ ఇండియాలో విన్ అయిన వాళ్ళు ఇండియాని యూనివర్స్‌లో రిప్రజెంట్ చేస్తారు. ఇండియాలో రిప్రజెంట్ చేయాలంటే ఫస్ట్ స్టేట్‌ని రిప్రజెంట్ చేయాలి. స్టేట్ నుండి ఇండియా నుండి యూనివర్స్ లేకపోతే వరల్డ్ అలా వెళ్ళాల్సి ఉంటుంది. స్టెప్ బై స్టెప్. ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ ఎలా ఉంటుందో లైక్ అలానే ఉంటుందన్నమాట. లైక్ నేను కెరీర్ స్టార్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఇండియాలో వరల్డ్‌కి వెళ్ళాలి, యూనివర్స్‌కి వెళ్ళాలంటే ఫస్ట్ యూ హ్యావ్ టు పార్టిసిపేట్ ఎనీ నేషనల్ బ్యూటీ పేజెంట్. సో ఐ రిప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ ఇన్ ద మిస్ ట్రాన్స్ క్వీన్ ఇండియా 2018 ఆడిషన్స్కి వెళ్ళా. ఆడిషన్స్కి మెనీ పీపుల్ వచ్చారు. ఐ డోంట్ నో ఐ విల్ సెలెక్ట్ ఆర్ నాట్. నేను సెలెక్ట్ అయ్యాను. ఫైనల్స్ వరకు వెళ్ళాను. టాప్ 6లో ఉన్నాను. ఐ గాట్ మిస్ బ్యూటిఫుల్ స్మైల్ వాట్ ఎవర్ సెడ్ బిఫోర్. మిస్ బ్యూటిఫుల్ స్మైల్ 2018 అనే జ్యూరీ అవార్డు వచ్చింది. ఏ ఇయర్ అంటే అప్పుడు మీ ఏజ్ ఎంత? హౌ ఓల్డ్ ఆర్ యూ? 18 ఐఎమ్ 23 అరౌండ్ 23. ఎందుకంటే దీనికి ఏజ్ క్రైటీరియా కూడా ఉంటుందంటారు కదా. సో అంటే ఏ ఏజ్ వరకు పార్టిసిపేట్ చేయొచ్చు ఇందులో? కొంతమంది పెట్టుకుంటారండి. ఇప్పుడు ట్రాన్స్ వాళ్ళకి కాబట్టి ట్రాన్స్ కమ్యూనిటీలో మోడలింగ్ చేసే వాళ్ళు వెరీ ఫ్యూ పీపుల్ ఉంటారు. ఎక్కువ మంది ఉండరు. కాబట్టి 35 వరకు 36 వరకు లిమిట్ పెడుతున్నారు. ఇప్పుడు మనకి గర్ల్స్ వాటికైతేనేమో 18-28 ఉంటాయి కొన్ని. 18-26 పెడతారు. బిలో 30 వరకు ఉంటాయి నాకు తెలిసి 90%. మాకు బీయింగ్ ఏ మిస్ ట్రాన్స్ క్వీన్ ఇండియా దానికి 36 పెట్టారు. 36 వరకు ఉంది అది. 36 వరకు వెళ్ళొచ్చు. ఓకే. సో ఫస్ట్ మీ పేరు మీ పేరెంట్స్ పెట్టిన పేరు? డెడ్ నేమ్ యాక్చువల్లీ. యునో మనకి ఇష్టం లేని లైఫ్, మనకి ఇష్టం లేని డ్రెస్, మనకి ఇష్టం లేని లైఫ్ కదా. ఈవెన్ ఐ ఫర్గెట్ ఇట్. ఈవెన్ ఐ డోంట్ లైక్ టు I want to forget it. Okay, then what we'll do is, so అక్కడ నుంచి వాట్ ఎవర్ ద నేమ్ ఇస్, అక్కడ నుంచి హర్షిని మేఘల అనే ట్రాన్సిషన్ ఎలా జరిగింది, ఎప్పుడు స్టార్ట్ అయింది ఒక్కసారి చెప్తారా? It's a big story. I'll tell you briefly.
సో వెనెవర్ ఐఎమ్ చైల్డ్ నాకు చాలామందికి సొసైటీలో ఒక అపోహ ఉంటుందండి. ట్రాన్స్ అనగానే మేల్ టు ఫీమేల్ కన్వర్ట్ అయిపోయారు. అబ్బాయిలే అమ్మాయిగా మారిపోయారు. అబ్బాయి బిహేవియర్‌లో ఉంటారు. లేకపోతే ఇట్లాని కోరికల వల్ల అని డిఫరెంట్ అపోహలుంటాయి. కానీ బీయింగ్ ఏ ట్రాన్స్ ఐ బిలీవ్ బై బర్త్ నుండి ఐఎమ్ ఏ ట్రాన్స్. బికాజ్ యూ 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 డోంట్ నో హౌ టు బిహేవ్ ఇన్ 7 ఇయర్స్. నాకు 7 ఇయర్స్ ఏజ్ నుండి ఉన్నప్పటి నుండి కూడా ఐ బిహేవ్ లైక్ ఏ గర్ల్. నేను అమ్మాయి బట్టలేసుకొని స్కూల్‌కి వెళ్తాను, మారం చేసేదాన్ని. ఆహ్, అమ్మాయిలాగే ఉంటాను ఇంట్లో అని అమ్మతో గొడవ చేసేదాన్ని. వాటెవర్ గర్ల్స్‌కి జరిగే ప్రతిదీ నాకు జరగాలని కోరుకునేదాన్ని. ఆ ఏజ్ నుండి కూడా. సో, ఫిజికల్లీ మనం మెన్ అయినప్పటికీ గూడా, అబ్బాయి అయినప్పటికీ గూడా, మెంటల్లీ నాలో ఒక అమ్మాయి ఉందని మీకు 7 ఇయర్స్ ఉన్నప్పుడే అర్థమైపోయింది. 7 ఇయర్స్ నుండి కూడా ఐ బిహేవ్ అర్థమయ్యిందంటే అప్పుడు మైండ్ మెచ్యూరిటీ లేదు నాకు. ఆలోచన జ్ఞానం. ఇప్పుడంటే చిన్న పిల్లలప్పుడు. సోషల్ మీడియా ఎఫెక్ట్ ఇదంతా ఆల్రెడీ అసలు 10 ఇయర్స్‌కే వాళ్ళేంటో అర్థమైపోతుంది. అర్థమవుతుంది. బట్ నాకు 14 ఇయర్స్ వచ్చే వరకు ఐ వాజ్ ఇన్ కన్ఫ్యూజన్‌లో ఉండేదాన్ని. వాట్ ఈజ్ ఐ యామ్? వై ఐ యామ్ బిహేవింగ్ లైక్ ఎ గర్ల్? నాకేంటి అబ్బాయిలాగా ఉండమంటున్నారు అమ్మ, నాన్న. అబ్బాయి డ్రెస్ వేస్తున్నారు. బట్ ఐ వాంట్ టు బిహేవ్ లైక్ ఎ గర్ల్. అమ్మాయిలతోనే ఉండాలనిపిస్తుంది. అబ్బాయిలకి దూరంగా ఉండాలనిపిస్తుంది. అబ్బాయిలు నన్ను ఏడిపిస్తున్నారు. అబ్బాయిలు నన్ను గిచ్చుతున్నారు, గిల్లుతున్నారు. అమ్మాయిలతో అష్టాచమ్మాలు, తొక్కుడు బిళ్ళలు ఇలాంటి ఆటలన్నీ ఆడుకుంటూ ఉండేదాన్ని కూర్చొని. లైక్ ఐ బిహేవ్ ఐఎమ్ ఎ గర్ల్. బట్ పీపుల్ ట్రీటింగ్ మీ లైక్ ఏ బాయ్. బట్ ఐ డోంట్ లైక్ ఇట్. నాకు ఇష్టం ఉండేది కాదు. ఆ కన్ఫ్యూజన్‌లోనే చాలా కాలం అలా వేచింది. 14 ఇయర్స్ వరకు వచ్చింది. దట్ టైమ్ ఐ రియలైజ్డ్ ఐ వాస్ స్టక్డ్ ఇన్ ఎ రాంగ్ బాడీ. మైండ్ మెచ్యూరిటీ వస్తుంది. కోరికలు పెరుగుతూ ఉంటాయి. ఆ ఏజ్‌కి వచ్చినప్పుడు 14, 15 ఇయర్స్‌కి వచ్చిన ఒక అమ్మాయిని చూసినప్పుడు సిస్టర్ డ్రెస్ బాగుంది, హెయిర్ స్టైల్ బాగుంది. ఐ వాంట్ టు గెట్ రెడీ లైక్ హర్ అనిపించేది. ఒక కేరింగ్‌గా హ్యాండ్సమ్‌గా ఉన్న అబ్బాయి ఐ వాంట్ ఏ బాయ్ ఫ్రెండ్ లైక్ హిమ్. ఐ వాంట్ ఏ హస్బెండ్ లైక్ హిమ్. ఐ వాజ్ ఇన్ మేల్ బాడీ. ఐ వాజ్ ఇన్ మేల్ డ్రెస్. బట్ my thought process, my thinking, మైండ్, హార్ట్, కోరికలు ఎవ్రీథింగ్ ఫ్రమ్ ఇన్సైడ్ ఇస్ ఎ వుమన్. ఇన్సైడ్ అవుట్ సైడ్ ఉమెన్. బట్ బాడీ ఒకటే స్ట్రక్ అయింది. దట్ టైమ్ ఐ డోంట్ నో హౌ టు చేంజ్ మై బాడీ. ఎలా మార్చుకోవాలని తెలియదు. అప్పటి నుండి ఒక యుద్ధం నాతో నేను యుద్ధం చేసుకునేదాన్ని. ఇది నేను కాదు, ఈ డ్రెస్ నాది కాదు, ఈ బిహేవియర్ నాది కాదు, ఈ బాడీ నాది కాదు. నా బాడీ మీద నాకు అసహ్యం వేసేది. యాక్చువల్లీ దిస్ ఈజ్ నాట్ మై బాడీ. ఇంట్లో ఎవరు లేనప్పుడు అద్దం ముందు నించోనేసి బొట్టు పెట్టుకొని, గాజులు వేసుకొని, అమ్మ శారీ కట్టుకొని అందంగా రెడీ, హౌ ఐ లుక్ బ్యూటిఫుల్, నేను ఎంత అందంగా ఉన్నాను, రోజు ఎందుకు ఇలా అబ్బాయిలాగా నటించాల్సి వస్తుంది నాకు, ఐ డోంట్ లైక్ దట్ బాడీ, ఐ డోంట్ లైక్ దట్ డ్రెస్ అనిపించేది. బట్ నాకు దొరికేది. అలా చుప్పి దొంగతనంగా ఎవ్రీడే రెడీ అవ్వటం, అమ్మ శారీ కట్టుకోవడం. చుప్పాచుప్పిగా ఎన్ని ఇయర్స్ అలా గడిపేశారు? చాలా, నా గ్రాడ్యుయేషన్ వరకు 21, 22 వరకు గడిపేశారు. 20 మ్యాక్సిమం 20 ఇయర్స్ వరకు అలానే గడిపేస్తాను. అలా లైఫ్ అలా ముందుకెళ్తుంది. చాలామంది కనిపెట్టేవాళ్ళు, నన్ను హెరాస్ చేసేవాళ్ళు, నాకే తెలియని పేర్లతో నన్ను పిలిచి నవ్వుకునేవాళ్ళు, గేల్ చేసేవాళ్ళు, హెరాస్ చేసేవాళ్ళు. కొంతమంది అయితే అరే నువ్వు అబ్బాయి కాదు, అమ్మాయి కాదు, మా పక్కన ఉండొద్దు, మూలకెళ్ళి కూర్చో, స్కూల్ నీకు చదివేందుకు అని చాలా హెరాస్మెంట్స్ ఫేస్ చేశాను. బట్ ఐ నెవర్ గివ్ అప్ బికాస్ ఆఫ్ మై మదర్. ఆమె ఎప్పుడు నాకు చెప్తూ ఉండేది, ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్, బాగా చదువుకోవాలి, ఎవరి కోసమో ఎవరో నిన్నేదో అన్నారని ఎవరి కోసమో నువ్వు చదువు డ్రాప్ చేస్తే నీకు భవిష్యత్తు ఉండకుండా పోతుంది. బట్ యూ హ్యావ్ టు కంప్లీట్ యువర్ ఎడ్యుకేషన్ అని చెప్పారు. అలానే నా గ్రాడ్యుయేషన్ వరకు అదే అవమానాలతో కంప్లీట్ చేశాను. గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత అప్పుడు నేను ముంబై వెళ్ళాను. ఓకే. సో డిసైడ్ అయ్యారా? అంటే సర్జరీ చేసుకోవాలని డిసైడెడ్. ఓకే. సో వన్స్ సర్జరీ చేసుకోవాలని డిసైడ్ అయిన తర్వాత జనరల్‌గా ఎవరిని అప్రోచ్ అవుతారు? ఓకే. ఎక్కడ చేయించుకుంటారు ఈ సర్జరీస్ అన్ని? ఇప్పుడు మెనీ ప్లేసెస్‌లో సర్జరీస్ చేస్తున్నారు. ప్రాపర్ సర్టిఫైడ్ డాక్టర్ దగ్గర చేయించుకుంటే సేఫ్‌గా ఉంటుంది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది ట్రాన్స్‌జెండర్ పీపుల్ ఏమవుతున్నారంటే ఎక్స్‌పెన్సివ్ ఉంటుందని ప్రాపర్ సర్జరీస్ చేసుకోకుండా ఇల్లీగల్‌గా కొంతమంది సర్జరీస్ చేస్తారు. ప్రాణాలు పోయే అవకాశం అన్సర్టిఫైడ్. ఉంటదా? మెనీ పీపుల్ ఇంత మనము 21st సెంచరీలో ఉన్నాము. రీసెంట్‌గా ఒక 2-3 మంత్స్ బ్యాక్ ఒక హోటల్ రూమ్‌లో మెడికల్ స్టూడెంట్ ఒక ట్రాన్స్‌జెండర్‌కి సర్జరీ చేశాడు. సర్జరీ ఫెయిల్ అయింది. ఆమె అక్కడికక్కడ చచ్చిపోయింది. వాళ్ళు పారిపోయారు.
ఇంత రీసెంట్‌గా జరిగింది ఈ ఇన్సిడెంట్. ఇలాంటివి మెన్నీ జరుగుతున్నాయి. ఇలా ఇల్లీగల్ సర్జరీస్ చేసుకోవటం వల్ల చనిపోవటము, సర్జరీ విఫలం అవ్వటము, రీ సర్జరీస్ అవ్వటము, హెల్త్ ఇష్యూస్ రావటం, యూరినరీ ఇన్ఫెక్షన్స్ రావటం, అలా హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేసే వాళ్ళు చాలామందున్నారు. ప్రాపర్ సర్జరీ ఏంటంటే ఫ్యూ పీపుల్ ఈజ్ దేర్. సర్టిఫైడ్ డాక్టర్స్ ముంబైలో ఉన్నారు, ఢిల్లీలో ఉన్నారు, ఇప్పుడు రీసెంట్‌గా హైదరాబాద్‌లో కూడా కొంతమంది, విజయవాడలో లైక్ ఇప్పుడు సర్టిఫైడ్ డాక్టర్స్ వస్తున్నారు. అప్పుడు నేను ఎంక్వైరీ చేసుకొని ఢిల్లీలో డాక్టర్ నరేంద్ర కౌశిక్ గారు, హీ ఈజ్ ఏ సర్టిఫైడ్ డాక్టర్. ఆయన దగ్గరికి ఫారిన్ నుండి కూడా వచ్చి సర్జరీస్ చేయించుకొని వెళ్తూ అంటే ఉంటారు. ఓన్లీ ట్రాన్స్‌జెండర్స్ ట్రాన్స్‌జెండర్ సర్జరీ. సెపరేట్‌గా ఉంటారు యాహ్! డాక్టర్స్ వాటికి. హీ ఈజ్ ఓన్లీ ట్రాన్స్‌జెండర్ సర్జరీ స్పెషలిస్ట్ ఆయన. ఓకే. సూపర్. ఆయన ట్రాన్స్ వుమెన్స్‌కి, ట్రాన్స్ మెన్స్‌కి కూడా చేస్తారు. ఓకే. జనరల్‌గా ట్రాన్స్‌జెండర్ అనగానే మెన్ టు వుమెన్ అనే 90% ఆఫ్ ది కేసెస్ 90%. వాళ్ళనే చూస్తాం. వుమెన్ కూడా మెన్ అవుతారా? మెనీ పీపుల్ ఈస్ దేర్. హైదరాబాద్‌లో చాలా ఉన్నారు. బై బర్త్ ఫీమేల్‌గా ఉన్నప్పటికి కూడా దే ఐడెంటిఫై దెమ్‌సెల్ఫ్ యాస్ ఎ మెన్. మెన్‌గా రిలీజ్ అవుతారు. తర్వాత వాళ్ళు సర్జరీస్ చేసుకొని మెన్‌గా మారిపోతారు. దే కాల్డ్ అసలు మోస్ట్‌లీ ఎందుకంటే ట్రాన్స్‌జెండర్ అనకూడదు. ట్రాన్స్‌జెండర్ అనే పదంలో 2 పీపుల్ ఉన్నారు. ట్రాన్స్ వుమెన్స్ ఉన్నారు, ట్రాన్స్ మెన్స్ ఉన్నారు. ఓకే. అంటే ట్రాన్స్‌జెండర్ పర్సన్స్ ఉండాలి అనాలి, లేకపోతే ట్రాన్స్‌జెండర్ పీపుల్ అనాలి. ట్రాన్స్‌జెండర్ అంటే సింగులర్ వస్తుంది. దేర్ ఆర్ ప్లూరల్ కదా! దేర్ ఈస్ ట్రాన్స్ ఓకే. మెన్స్, రైట్. దేర్ ఆర్ ట్రాన్స్ వుమెన్స్ కూడా ఉంటారనమాట. సో, అంటే కాస్ట్ ఎంత పడుతుంది జనరల్‌గా ఇటు సర్జరీస్‌కి మరి? నేను చేయించుకున్నప్పుడు 5 lakhs అయింది నా సర్జరీకి. ఓకే. ఇప్పుడు ఇంకా ఇంక్రీజ్ 6 lakhs అలా అవుతుంది. అంటే కాలం పెరిగే కొద్దీ రేట్లు పెరుగుతాయి కానీ తగ్గవు కదా మనకి అన్నట్టుగా 6 lakhs వరకు అవుతుంది ఇప్పుడు. ఓకే. ప్రాపర్ సర్జరీ ఉంటుంది. లైక్ Appropriate. కంప్లీట్ ఫీమేల్ సర్జరీ అంటారు. ట్రాన్స్‌జెండర్ సర్జరీ కూడా సమ్ డిఫరెంట్ సర్జరీస్ ఉంటాయి. కంప్లీట్ ప్రాపర్ సర్జరీ చేసుకుంటే మాత్రం 6 lakhs అవుతుంది. 6 lakhs అవుతుంది. హౌ పెయిన్‌ఫుల్ ఈస్ ద సర్జరీ? ఎందుకంటే నేను ఒకటి విన్నాను. అది నిజమో కాదో నాకు తెలీదు. సర్జరీ చేసేటప్పుడు కాళ్ళు, చేతులు కూడా కట్టేస్తారని విన్నాను. నిజమేనా అది? నిజమేనా? అంటే ఫ్యూ సర్జరీస్‌కి కాళ్ళు కట్టేస్తారు. కాళ్ళు పైకి వేలాడ తీసేసి లైక్ చేతులు పట్టేసుకొని. ఈస్ దట్ ట్రూ? ఇట్స్ ట్రూ. కొన్ని సర్జరీస్‌కి మేము చేయించుకున్న డాక్టర్ నరేంద్ర కౌశిక్ గారి దగ్గర అలాంటివి ఏమి ఉండవు. ప్రాపర్‌గా మనకి ఎనస్థీసియా ఇస్తారు. సర్జరీ మాత్రం వెరీ పెయిన్‌ఫుల్. మనకి మత్తు దిగిపోయి మన స్పృహలోకి వచ్చిన తర్వాత అమ్మో నరకం కనిపిస్తుంది. ఆ పెయిన్స్ కదా, ఇట్స్ వెరీ డిఫికల్ట్, వెరీ బిగ్ సర్జరీ సెన్సిటివ్ సర్జరీ. దేవుడు సృష్టిలో జరిగిన దాన్ని మార్చటం అంటే ఇట్స్ నాట్ అంటే లేని పార్ట్ని క్రియేట్ చేయటం అంటే నాట్ ఏ సింపుల్ థింగ్. ఇట్స్ ఏ బిగ్ సర్జరీ. అంటే మనం వాష్రూమ్కి వెళ్ళాలన్నా, మలమూత్ర విసర్జన చేయాలన్నా కూడా దట్ ఈస్ ద మెయిన్ పార్ట్ కదా అక్కడ ఉండేది. ఎంత కష్టం అవుతుంది అంటే 2 months కంప్లీట్ బెడ్ రెస్ట్ ఉంటుంది. ఆఫ్టర్ మై సర్జరీ నేను 15 daysకి ఏమో వాష్రూమ్కి వెళ్తే నా స్టిచెస్ పగిలిపోయి వాష్రూమ్ అంతా బ్లడ్ అయిపోయింది. బ్లడ్ అంత దారుణం, ప్రెజర్ పడిపోతుంది కదా, అది సెన్సిటివ్ పార్ట్. అక్కడ సర్జరీ జరుగుతుంటే ప్రెజర్ పడిపోయి నరకం చూశాను. అప్పుడు ఆ టైంలో అనిపిస్తుంది చిన్నప్పటి నుండి నేను అమ్మాయిగా మారాలి, సర్జరీ చేయించుకోవాలి, అమ్మాయిగా మారాలి, సర్జరీ చేయించుకోవాలని ఎంత కోరిక, ఎంత ఆతృతతో చేయించుకుంటామా. దట్ టైం ఐ ఫీల్ అనవసరంగా ఎందుకు చేసుకున్నాను రా, దేవుడు కనిపిస్తాడు, దేవుడా నాకు ఎందుకు ఈ జన్మిచ్చావు, ఈ సర్జరీస్ నాకు ఎందుకు, నేనేం పాపం చేస్తాను, ఇంత నొప్పి భరించాలా, చావు బతుకుల్లో నుండి అంటే మరో జన్మ బతికినంత ఇట్స్ సెకండ్ లైఫ్ అన్నట్టుగానే అంత టైం ఉంటుంది. ఎంత పెయిన్ఫుల్ ఉంటుందా. ఆఫ్టర్ 2 months రికవరీ అయిపోయిన తర్వాత ఆ హ్యాపీనెస్ ముందు ఐ బికేమ్ ఏ గర్ల్ రైట్ నౌ అనే ఫీలింగ్ ముందు ఆ పెయిన్స్ అవంతా కూడా చిన్న నలుసులాగా అనిపిస్తాయి. అవి మేటర్కే రావు అసలు. సో కంప్లీట్ కన్వర్ట్ అయిన తర్వాత. ఓకే. సో కన్వర్ట్ అంటే రికవరీ. సో కన్వర్ట్ అంటే నా డౌట్ ఏంటంటే ఇప్పుడు మెయిల్ రీప్రొడక్టివ్ ఆర్గన్ని తీసేసి దాన్ని ఫీమేల్గా కన్వర్ట్ చేసినంత మాత్రాన ఉమెన్ అయిపోతారా? అంటే ఎందుకంటే ఉమెన్ అంటే పీరియడ్స్ ఉంటాయి, కిడ్స్, ప్రెగ్నెన్సీ అండ్ ఇదర్ లాట్ ఆఫ్ థింగ్స్ కదా. సో టు వాట్ ఎక్స్టెంట్ ట్రాన్స్ ఉమెన్ అనే వాళ్ళు, టు వాట్ ఎక్స్టెంట్ ఉమెన్? ఐ ఫీల్ ఐఎమ్ ఏ ఉమెన్ ఫ్రమ్ ఇన్సైడ్. శరీరమే మనం ఏంటో చెప్తుంది అంటే నేను ఐ డోంట్ బిలీవ్ ఇది. ఎందుకంటే మన మనసు చెప్పాలి మనం ఏంటోని. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా జడ్జిమెంట్ ఇచ్చింది. వాట్ ఎవర్ యు ఆర్ అనేది నిన్ను నువ్వు ఐడెంటిఫై చేసుకోవచ్చు. దిస్ ఈజ్ మీ అని నువ్వు చెప్పొచ్చు. సర్జరీ అనేది సెకండరీ. మన సాటిస్ఫాక్షన్ కోసం, మనం కంప్లీట్ అమ్మాయి అవ్వటం కోసం అనేది సర్జరీ. ఇప్పుడు మనీ ట్రాన్స్ ఉమెన్స్ ఉన్నారు.
సర్జరీ చేయించుకోకపోయినా కూడా మేల్ బాడీలో ఉన్నప్పుడు కూడా దే ఫీల్ దే ఆర్ ట్రాన్స్ ఉమెన్స్. అంటే అది ఇన్సైడ్ నుండి దే ఆర్ ఫీలింగ్ దే ఆర్ గర్ల్ కదా. ఇప్పుడు మీరు అన్నట్టుగా సర్జరీ చేయించుకోగానే ఉమెన్ అవుతారంటే పీరియడ్స్ రాకపోవచ్చు, పిల్లల్ని కనలేము. అది ఎందుకంటే న్యాచురల్గా దేవుడు పెట్టిన సృష్టి వేరు, దేవుడు తయారు చేస్తుంది వేరు, మనం డాక్టర్ త్రూ తయారు చేసుకుంది వేరు. ఇప్పుడు వాట్ ఐ కెన్ డూ అంటే, ఇఫ్ సో మనం సృష్టిలో ఉన్నాము, కోరికలు అనేవి ప్రతి మనిషికి సహజం. ఎట్ ద సేమ్ టైం ప్రతి మనిషికి తోడు అనేది అవసరం. అంటే వీ ఆల్ ఆర్ హ్యూమన్ బీయింగ్స్, వీఆర్ నాట్ రోబోస్. ఇప్పుడు బాధలోనో, ఒంటరితనంలోనో, కష్టంలోనో ప్రతి మనిషికి ఒక మనిషి ఉండాలి అని అనుకుంటాం. ఇప్పుడు ఇప్పుడు ఐ బికేమ్ ఏ గర్ల్, ఐ కెన్ మ్యారీ ఏ బాయ్. ఇప్పుడు ఒక అమ్మాయి పెళ్ళైన తర్వాత భర్తతో ఫిజికల్గా శారీరకంగా ఎలాంటి రిలేషన్ ఉండగలదో ఐ కెన్ బి లైక్ దట్ ఓన్లీ. ఆ విధంగా ఐ ఫీల్ ఐఎమ్ ఏ గర్ల్. ఇప్పుడు పిల్లల్ని కంటేనే అమ్మాయి అని అంటే ఐ డోంట్ బిలీవ్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఎందుకంటే మెనీ మెన్స్ ఆర్ వాళ్ళ అవసరాల కోసం, వాళ్ళ కోరికల కోసం పిల్లల్ని కానీ చెత్త కుప్పలో, మురికి కాలువల్లో, రోడ్డు పక్కన, ఆశ్రమాల్లో వదిలేస్తున్నారు. దే ఆర్ ఉమెన్స్. వీ కాంట్ బిలీవ్. అంటే ఇప్పుడు మెనీ పీపుల్ పిల్లల్ని కనలేని ఆడవాళ్ళు చాలామంది ఉన్నారు. ఆడవాళ్ళే అనుకోండి, ట్రాన్స్ అనుకోండి, దే ఆర్ టేకింగ్ అడాప్షన్ తీసుకుంటున్నారు, వేరే చోట అనాథాశ్రమం తెచ్చుకుంటున్నారు. దే ఆర్ బికమింగ్ గుడ్ మదర్స్, టేకింగ్ కేర్. పిల్లల్ని కనకపోయినా కూడా దే ఆర్ వెరీ గుడ్ మదర్స్ ఇన్ మీ, నా దృష్టిలో. పిల్లల్ని కన్నా రోడ్డు పక్కన పడేసే వాళ్ళు మదరే కాదు నా దృష్టిలో. అంటే పిల్లల్ని కంటేనో డేట్ వస్తేనే ఉమెన్ అని కాదు, ఇన్సైడ్ నుండి మన మనస్సు ఉమెన్. చైల్డ్హుడ్ నుండి ఐ ఫీల్ మై హార్ట్ ఈజ్ ఉమెన్ హార్ట్, ఉమెన్ బిహేవియర్. దట్ ఈస్ ఇనఫ్ ఫర్ మీ. సర్జరీ ఎందుకంటే మన సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం. అద్దంలో నన్ను నేను చూసుకున్నప్పుడు ఐ లుక్ లైక్ ఏ గర్ల్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వస్తుంది. కాన్ఫిడెన్స్తో మనం వాట్ ఎవర్ వి వాంట్ టు అచీవ్ అనేది అది చేయగలుగుతాం. మన మీద మనకు నమ్మకం, మన మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ మనల్ని మనం ప్రేమించుకోవాలి. నాకు ఇష్టం లేని బాడీ, నాకు ఇష్టం లేని శరీరంలో అడ్జస్ట్ అవుతూ నేను బ్రతకలేక నాకు నచ్చినట్టుగా నా బాడీని నేను మలుచుకున్నాను. శిల్పాన్ని చెక్కినట్టుగా నా బాడీని నేను చెక్కున్నాను అన్నట్టు ఒక మీనింగ్ చెప్పొచ్చాము. అలా సర్జరీ చేయించుకుంటారు. సర్జరీ చేయించుకున్న తర్వాత పార్ట్నర్తో రిలేషన్షిప్ కానీ, ఎనీ ఫిజికల్ రిలేషన్షిప్ కోసం కానీ, లేకపోతే పెళ్ళి కోసం కానీ దే కెన్ బి గర్ల్స్ ఓన్లీ. బట్ పిల్లల్ని కనాలి అనుకుంటే మాత్రం అడాప్షనే ఆప్షన్ ఉంటుంది. పిల్లల్ని కనలేరు. కానీ ఇప్పుడు అడ్వాన్స్డ్ సర్జరీస్ వస్తున్నాయి కానీ ఇండియాలో లేవు. బ్యాంకాక్లో, సింగపూర్లో అవైలబుల్ ఉన్నాయి కానీ వెరీ రిస్కీ. మ్యామ్, ట్రాన్స్ ఉమెన్కి గేకి ఏం డిఫరెన్స్ ఉంటుంది? సో మీకైనా అబ్బాయి మీద ఫీలింగ్ ఉంటుంది కదా, ఈవెన్ గేస్కి వాళ్ళకైనా కూడా అబ్బాయి మీదే ఫీలింగ్. డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది? డిఫరెన్స్ అంటే దే డోంట్ వాంట్ టు గెట్ రెడీ లైక్ ఏ గర్ల్. అమ్మాయిలాగా రెడీ అవ్వాలి అని అనిపించదు. నేను అమ్మాయిని అనే ఫీల్ వాళ్ళకి అనిపించదు. అబ్బాయి డ్రెస్లో ఉన్నా కూడా అబ్బాయిలతోనే ఫిజికల్ రిలేషన్లో ఉండాలి, అబ్బాయిలతోనే ఉండాలనిపిస్తుంది. దేర్ గేస్. ఇద్దరు అబ్బాయిలు అని కూడా అంటారు వాళ్ళు మన సొసైటీ. ఇద్దరు అబ్బాయిలు గే కపుల్స్ అంటారు. వాళ్ళు ఇన్సైడ్ దే ఆర్ నాట్ ఉమెన్. దే వోంట్ గెట్ ఫీలింగ్స్ ఫ్రమ్ ఉమెన్. ఉమెన్స్ చూసి ఫీలింగ్స్ రావు, మెన్స్ చూసే ఫీలింగ్ వస్తాయి వాళ్ళకి. దే ఆర్ గే. వాళ్ళ అమ్మాయిలాగా రెడీ అవ్వాలి, అమ్మాయిలాగా డ్రెస్ అప్ అవ్వాలి, నేను నా మనసు అమ్మాయి మనసు అని వాళ్ళకి అనిపించదు. జస్ట్ ఫిజికల్ అట్రాక్షన్ వాళ్ళు ఇంకంతే. గేస్ అమ్మాయిలు కాదు, ట్రాన్స్ ఉమెన్స్ కాదు, ట్రాన్స్ ఉమెన్స్ గేస్ కాదు. ఎందుకంటే ఇప్పుడు నాకు ఫిజికల్ రిలేషన్షిప్ అనేది నెసరీ కాదు. నేను అమ్మాయిలాగా ఉండాలి, చిన్నప్పటి నుండి అమ్మాయిలాగా రెడీ అవ్వాలి, అమ్మాయిలాగా ఉండాలి. ఐ ఫీల్ ఐఎమ్ ఏ గర్ల్ అంతే. అమ్మాయిని అని ఫీల్ అవుతాం, వాళ్ళు అమ్మాయిని ఫీల్ అవ్వరు. మ్యామ్, ఇది సర్జరీ చేయించుకుంటారు ఓకే, ఇప్పుడు మేల్ గురించి ఫీమేల్ అంటే ఆర్గన్స్ మార్పించుకుంటారు ఓకే, బట్ వాట్ అబౌట్ సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్? మెన్ అన్నప్పుడు ఒక బియర్డ్, ముస్టాచ్ కానివ్వండి, ఇవన్నీ ఉంటాయి, షార్ట్ హెయిర్ ఇవన్నీ ఉంటాయి. సో ఒకవేళ ఇన్ కేస్ పార్ట్ మార్చుకున్న తర్వాత ఈవెన్ షేవ్ చేసుకున్నా కూడా రఫ్నెస్ అనేది ఉంటుంది. కానీ అసలు అలా ఉండదు, ట్రాన్స్ ఉమెన్కి అసలు అలా ఉండదు. మీ ఫేస్ చూస్తే కనుక కంప్లీట్గా మీరు ఒక బార్న్ గర్ల్ లాగే ఉన్నారు. అంటే అది ఎలా పాసిబుల్? అంటే ఆర్గన్ చేయించుకున్నారు ఓకే, బట్ వాట్ అబౌట్ ద సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ ఏమైపోతాయి? యూనో ఫ్యూ బాడీని బట్టి కూడా మనకి బాడీలో ఉన్నటువంటి హార్మోన్స్, ఎవరి బాడీ ఒకలాగా ఉండదు. యూ కెన్ నోటీస్ చాలా మంది అమ్మాయిలకి కూడా మీసాలు వస్తాయి, లైట్గా మీసాలు వస్తాయి, ఇది వస్తాయి, వాళ్ళు రేజర్ ట్రీట్మెంట్స్. ఇప్పుడు మెనీ ఉమెన్స్కి రేజర్ ట్రీట్మెంట్స్ అనేవి చాలా ఉన్నాయి. అంటే డిపెండ్స్ ఆన్ బాడీ అనమాట. ఫ్రమ్ మీ నన్ను చూసుకుంటే నాకు చిన్నప్పటి నుండి ఒక సింగిల్ హెయిర్ రాలేదు నా బాడీ మీద.
బికాస్ ఆఫ్ ఇన్సైడ్ నాకు ఇప్పుడు హార్మోన్స్ ప్రభావం వల్ల లైక్ ఐ ఫీల్ ఐఎమ్ ఏ గర్ల్ కాబట్టి చిన్నప్పటి నుండి నాకు ఎప్పుడు హెయిర్ రాలా. కొంతమంది ట్రాన్స్‌కి హెయిర్ వస్తది. వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు కూడా లేజర్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. మెనీ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ వచ్చాయి కదా ఇప్పుడు. లేజర్ ట్రీట్మెంట్ తీసుకుంటే ఇది పెయిన్‌ఫుల్ ఉంటుంది కొంచెం. దాన్ని కాలుస్తారు మిషన్‌తో సంథింగ్. అప్పుడు హెయిర్ అనేది డెడ్ అయిపోతుంది. చచ్చిపోతది. అది రాకుండా ఉంటుంది. ఇప్పుడు చాలా కాస్మెటిక్ సర్జరీస్ అని ఇవన్నీ చాలా వచ్చాయి కదండీ. లేజర్ ట్రీట్మెంట్స్ అని, ఫేస్ ఫెమినైజేషన్ సర్జరీస్ అని చాలామంది చేసుకుంటున్నారు. చాలామంది మన పేర్లు చెప్పలేను కానీ తెలుగు ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు కానీ, హీరోయిన్స్ కానీ, చిన్న బుల్లితెర ఆర్టిస్ట్ చాలామంది తీయించుకోవడం ఇస్ ఓకే. ఓకే. తీయించుకోవడం వరకు ఓకే. ఇప్పుడు మెన్‌గా వెళ్తే ఉమెన్ కనుక మెన్‌గా కన్వర్ట్ అవుతే వాళ్ళు బ్రెస్ట్ రిమూవల్ చేయించుకుంటారు. బ్రెస్ట్ రిమూవల్ చేపిస్తారు, యూట్రస్ రిమూవల్ సర్జరీ చేయించుకుంటారు. యూట్రస్ రిమూవల్ కూడా చేసుకుంటారు. గ్రాఫ్ట్ తీసుకొని వాళ్ళు అక్కడ పార్ట్స్ పెట్టించుకుంటారని అంటారు. అది మన హైదరాబాద్ మొత్తంలోకి ట్రాన్స్ మెన్ సర్జరీ చేయించుకున్న వాళ్ళు ఒక్కలే ఉన్నారు నాకు తెలిసి. అంటే కంప్లీట్ ఈ సర్జరీస్ ఎవ్రీబడి అందరూ చేయించుకుంటున్నారు. బ్రెస్ట్ రిమూవల్, యూట్రస్ రిమూవల్ అవి తీసుకుంటారు. దాని తర్వాత హార్మోనల్ ట్రీట్మెంట్ తీసుకుంటారు. మేల్ హార్మోనల్ ట్రీట్మెంట్ వాళ్ళు తీసుకోవటం వల్ల వాళ్ళకి వచ్చేస్తాయి. బాడీ అంతా హెయిర్ వస్తుంది, గడ్డం మీసాలు వస్తాయి, అన్నీ వస్తాయి. సో హార్మోనల్ ట్రీట్మెంట్ కూడా ఉంటుంది. సో టెస్టోస్టెరాన్ డోసేజ్ పెంచుతారేమో. పెంచుతారు. ఒకవేళ ట్రాన్స్ ఉమెన్స్కి అయితే అది తీసేసి ఈస్ట్రోస్టెరాన్ సంథింగ్ ఈస్ట్రోజన్ గాని ప్రొజెస్టెరాన్ గాని అవి ఇస్తారు. ఓకే. బై గాడ్ గ్రేస్ నాకు అవి హార్మోన్స్ తీసుకునే అవకాశమే లేదు. సో మీకు అసలు రాలేదు. నేను ఎప్పుడు హార్మోన్స్ తీసుకోలేదు. ఐఎమ్ జస్ట్ డన్ సర్జరీస్ అంతే. జస్ట్ ఒక సర్జరీ ఒకటి చేయించుకున్నాను. సో యాజ్ అ ట్రాన్స్ ఉమెన్ గా మీరు సొసైటీలో మీరు పడే అంటే స్ట్రగుల్ ఎలా ఉంటుంది సొసైటీ పరంగా? చాలా స్ట్రగుల్స్ ఉంటాయండి. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ సేస్ ఎవ్రీబడి ఈక్వల్. కుల, మత, వర్ణ, వర్గ, లింగ భేదం లేకుండా అందరికీ సమానత్వం కల్పించింది. బట్ బీయింగ్ ఏ ట్రాన్స్ వేర్ ఎవర్ ఐ గో ఐ హ్యావ్ టు ఫైట్ ఫర్ మై రైట్స్. నా రైట్స్ కోసం, నా జాబ్ కోసం, నా చదువు కోసం ప్రతి చోట నేను పోరాడి తెచ్చుకోవాల్సిందే. ఎందుకంటే ఈజీగా ఏది రావట్లే. ఇప్పుడు సొసైటీలో చాలామంది అడుగుతున్నారండి, మీరు ఎందుకు ఇది చేస్తారు, మీరు ఎందుకు అది చేస్తారు, మీరు ఎందుకు కష్టపడి జాబ్ చేయరు, పని చేయరు. అడిగిన వాళ్ళని మీరు జాబ్ ఇవ్వమంటే దే ఆర్ నాట్ రెడీ టు గివ్ ఎ జాబ్స్. జాబ్ చెయ్యరు అని అడిగిన ప్రశ్నించిన వాళ్ళందరికీ సమాధానంగా మన తెలంగాణ గవర్నమెంట్ మొన్న ట్రాఫిక్ వాలంటీర్స్కి ఇస్తే జాబ్ వాళ్ళు దే ఆర్ డూయింగ్ దేర్ బెస్ట్. చాలా బాగా జాబ్ చేస్తున్నారు. ఇప్పుడు యూ కెన్ సీ మెనీ సెక్టార్స్లో లాయర్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, పోలీసులు ఉన్నారు, సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు, నేను ఆర్టిస్ట్ ఉన్నాను. మెనీ ఆర్ అచీవింగ్ దేర్ డ్రీమ్స్. కానీ ఇవి అంత ఈజీగా రావు. దీని పక్కన పెద్ద స్ట్రగులే ఉంటుంది. ఇప్పుడు నేను మాస్టర్స్ చేస్తాను, ఎంఏ ఎకనామిక్స్ అయింది నాది. తర్వాత నేను జాబ్ కోసం వెళ్తే మెనీ కంపెనీస్ రిజెక్ట్ చేస్తారు. కొంతమంది నువ్వేం జాబ్ చేస్తావులే, నువ్వు ట్రాన్స్ కదా, నా పక్కలోకి వచ్చే నెంబర్ ఇచ్చా అన్న మనుషులు కూడా ఉన్నారు. అంటే సొసైటీలో ఒక దృష్టికోణం మారాలి. అంటే బై గాడ్ గ్రేస్ ఇందాక చెప్పినట్టుగా ఐ లుక్ లైక్ ఏ గర్ల్. చాలా మందికి చూడగానే నన్ను ట్రాన్స్ అని రికగ్నైజ్ చేయరు. సమ్ టైమ్స్ నేను చెప్పుకోవాల్సి వస్తుంది. అలా నేను కొన్ని ఇష్యూస్ ఫేస్ చేశాను. ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అప్పటి వరకు అమ్మాయి అనుకునేసి చాలా రెస్పెక్టబుల్గా చాలా బాగా మాట్లాడాడు. వెన్ ఎవర్ ఐ ఓపెన్ అప్ బికాస్ ఐఎమ్ ఏ ట్రాన్స్ ఉమెన్, మై ఇంటర్ స్టడీ వాస్ కంప్లీటెడ్ ఎస్ ఏ మెయిల్ నేమ్ అని చెప్పగానే హీ లుక్స్ చేంజ్డ్ కంప్లీట్లీ. పైన కిందకి ఒక ఆశగా, కోరికగా చూసా. అంటే సమ్ పీపుల్ నాట్ అంటే మగవాళ్ళందరినీ నేను అన్ను, వెరీ గుడ్ హార్టెడ్ పీపుల్. నన్ను ట్రాన్స్ అయినప్పటికి కూడా హర్షిని యు ఆర్ డూయింగ్ గ్రేట్ సపోర్ట్ చేసి నన్ను ఎంకరేజ్ చేసిన మహానుభావులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ నేను రుణపడి ఉంటా, థ్యాంక్ఫుల్గా ఉంటా. మగవాళ్ళు అందరిలో కూడా ఎవ్రీ జెండర్ అండి, దెర్ ఇస్ గుడ్ పీపుల్, దెర్ ఇస్ బ్యాడ్ పీపుల్. అబ్బాయిల్లో మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డ వాళ్ళు ఉన్నారు. అమ్మాయిల్లో మంచి వాళ్ళు, చెడ్డ వాళ్ళు ఉన్నారు. అట్ ద సేమ్ టైం ట్రాన్స్ కమ్యూనిటీలో కూడా మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డ వాళ్ళు ఉన్నారు. నన్ను అన్న వాళ్ళు ఉన్నారు. వాడు లుక్ సడన్గా మారిపోయి ఇది కోరికగా, అంటే అప్పటి వరకు రెస్పెక్ట్తో చూసిన వాడు వెంటనే మారు. దే మేడ్ ఫర్ సెక్స్ వర్క్, దే మేడ్ ఫర్ బెగ్గింగ్ అనే ఎగ్జాక్ట్లీ ఆ లుక్తో చూశాడు. అంటే మనకు అర్థమైపోతుంది. అవును. ఇప్పుడు ఆ సొసైటీ నుండి చూసే దృష్టికోణం మారాలండి. ఇప్పుడు
6 నెలల పాపని నిన్న మొన్న రీసెంట్‌గా కూడా చూడండి 3 నెలల పాపని రేప్ చేశాడు. ఇప్పుడు మగవాళ్ళనందరిని కూడా వీడు రేపిస్ట్ లాగా అని మనం ఇలా చూస్తే ఎంత దారుణంగా ఉంటుంది. దారుణంగా ఉంటది. అట్లా ఉంటది కదా! అవును. అలా ఆ దృష్టికోణం మారాలండి. హ్మ్. జాబ్ కోసం వెళ్ళు, ఆపర్చునిటీస్ కోసం వెళ్ళు, ఎవ్రీవేర్ వి ఆర్ ఫేసింగ్ హ్మ్. డిస్క్రిమినేషన్. ఇది చాలా కష్టంగా ఉంటుంది. ఇప్పుడు రీసెంట్‌గా హైదరాబాద్‌లో ఇద్దరు డాక్టర్స్ అయ్యారు. ఆ డాక్టర్స్ అవ్వటానికి కూడా కోర్ట్‌కెళ్ళి, సుప్రీం కోర్ట్‌కెళ్ళి మా హక్కుంది, నేను ఇది రాస్తాను, నాకు సీట్ కావాలని పోరాడి తెచ్చుకున్నారు. డాక్టర్ ప్రితికా యాష్ని అని ఒక అమ్మాయి తమిళనాడులో పోలీస్ అయింది. ఆమె కూడా సుప్రీం కోర్ట్‌కెళ్ళి నేను రాసాను, నాకు జాబ్ కావాలి, నేను ఎంట్రన్స్ రాసాను, కాంపిటీషన్ సుప్రీం కోర్ట్‌కెళ్ళే జాబ్ తెచ్చుకుంది. కానీ ఎక్కడ పోరాటం చేయకుండా ఈజీగా చేతిలో పెట్టి జాబ్ ఇచ్చిన వాళ్ళు ఎవరు లేరు. అంటే ఎవ్రీవేర్ వి ఆర్ ఫైటింగ్ ఫర్ అవర్ రైట్స్. అంటే హ్మ్. మాకు హక్కుంది. వి ఆర్ సిటిజన్, ఇండియన్ సిటిజన్స్ కదా మనందరం. హ్మ్. ఎవ్రీబడీ డిజర్వ్ టు లివ్ దేర్ లైఫ్ విత్ రెస్పెక్ట్. హ్మ్. గౌరవంగా బ్రతికే హక్కు ప్రతి మనిషికి ఉంది. ఉంటుంది. బికాస్ స్కూల్స్‌లో డిస్క్రిమినేషన్. వెనెవర్ ఐ యామ్ హ్మ్. సెవెంత్ క్లాస్‌లో ఉన్నట్టు ఈస్ అరే చెక్క, గుడ్ ఇలాంటి మాటలు హ్మ్. వినలేక స్కూల్ డ్రాప్ అవుట్స్ అవుతారు చాలామంది ట్రాన్స్ చాలా కమ్యూనిటీ. మంది. బికాస్ ఐ గాట్ మై మదర్ సపోర్ట్ కాబట్టి, నాకు అమ్మ నాన్న సపోర్ట్ ఉంది కాబట్టి నేను మాస్టర్స్ వరకు చదువుకోగలిగాను. మోస్ట్ ఆఫ్ ది ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళు ఆ డిస్క్రిమినేషన్స్ వల్ల స్కూల్ డ్రాప్ అవుట్స్ అవుతారు. జాబ్‌ల కోసం వెళ్తే నేను ఐ హావ్ ఫేస్డ్ మెనీ సెక్టార్స్‌లో డిస్క్రిమినేషన్ ఫేస్ చేశాను. అయినా కూడా నేను ఓటమిని అంగీకరించకుండా ఫైట్ చేశాను కాబట్టి ఒక రెస్పెక్టబుల్‌గా నిలబడగలిగాను. అందరికీ ఆ ధైర్యం ఉండదు. ఫ్యామిలీ సపోర్ట్ ఉండదు. చదువు లేకపోవడం వల్ల స్టాండింగ్ క్యాపబిలిటీస్ కొంచెం తక్కువగా ఉంటాయి మోస్ట్ కమ్యూనిటీలో. హ్మ్. అలా వాళ్ళు ఇంకా కమ్యూనిటీ బేస్డ్ వృత్తులు చేసుకుంటూ బ్రతకాల్సొస్తుంది. ఎవరైతే చదువుకొని ఫ్యామిలీ సపోర్ట్ ఉండి, కమ్యూనిటీ సపోర్ట్ ఉండి జాబ్ చేయాలనుకుంటూ ముందుకొస్తున్నారో ఎవ్రీబడీ దే షుడ్ ఫైట్ ఫర్ దెమ్‌సెల్ఫ్. మన కోసం మనం ఫైట్ చేసుకోక తప్పదు. హ్మ్. కమ్యూనిటీ సపోర్ట్ ఉంటుంది. హ్మ్. కొంతమంది సొసైటీ నుండి సపోర్ట్ చేసేవాళ్ళు కొంతమందున్నారు. హ్మ్. అక్కడి దాకా ఎందుకండి, మాకు అపార్చునిటీ ఇవ్వకపోతే పోయారు. మావి కూడా లాగేసుకున్నారు. ఐల్ టెల్ యూ వన్ ఎగ్జాంపుల్. రీసెంట్‌లీ నేను ఒక మూవీ ఆడిషన్స్‌కి వెళ్ళాను. హ్మ్. ఇట్స్ ఏ ఫీమేల్ క్యారెక్టర్. హ్మ్. లైక్ వెళ్తే అమ్మ నువ్వు ట్రాన్స్ కదా! యూ కాంట్ వి ఆర్ నాట్ రెడీ టు గివ్ యూ దిస్ క్యారెక్టర్ అన్నారు. హ్మ్. ఓకే. ఐ ఫీల్ బ్యాడ్ ఐ కేమ్ బ్యాక్. రీసెంట్‌లీ ఒక బిగ్ మూవీలో ట్రాన్స్ క్యారెక్టర్. ఆ హ్మ్. ట్రాన్స్ క్యారెక్టర్‌కి నేను ఆడిషన్‌కెళ్ళాను. ఆడిషన్ ఓకే అయింది. మొత్తం ఓకే అయింది. షీ హాస్ ఎక్స్‌పీరియన్స్ కొన్ని మూవీస్‌లో చేస్తుంది. ఓకే. ఓకే అన్నారు. ఫైనల్లీ ఎవరో వచ్చారంట. షీ లుక్ లైక్ ఎ గర్ల్. షీ లుక్ లైక్ ఫెమినైన్‌గా ఉంది. ఈ అమ్మాయి ఈ క్యారెక్టర్‌కి సూట్ కాదంట. అంటే వాట్ షుడ్ ఐ డూ? అంటే ట్రాన్స్ ఎలా ఉండాలో కూడా మీరే అంటే మస్క్యులైన్‌గా ఉండాలి. గడ్డం మీసాలతో ఉండాలి. అంటే మెనీ మెన్స్ ఆర్ డూయింగ్ ట్రాన్స్ క్యారెక్టర్స్. ఎంతమంది హీరోలు పెద్ద పెద్ద హీరోలు ట్రాన్స్‌జెండర్ క్యారెక్టర్లు చేయట్లేదండి? హ్మ్. ఎంతమంది అమ్మాయిలు చేయట్లేదు? హ్మ్. చాలామంది అమ్మాయిలు ట్రాన్స్‌జెండర్ క్యారెక్టర్ చేయొచ్చు. అబ్బాయిలు ట్రాన్స్‌జెండర్ క్యారెక్టర్ చేయొచ్చు. వై నాట్? మేము ట్రాన్స్‌జెండర్ క్యారెక్టర్‌కి పనికిరాము. ఫీమేల్ క్యారెక్టర్‌కి కూర్చొని చెక్కభజన చేయాలి. మళ్ళీ మా మీద చురకలేస్తారు. మీరెందుకు ఇది చేస్తున్నారు అని. ఆ! వాట్ ఈస్ దిస్ కదా! ఆ! దీనికి ఆన్సర్ చెప్పగలరా ఎవరైనా? కరెక్ట్. ఎందుకలా? అంటే ఐ ఫీల్ ఐ లుక్ లైక్ ఎ గర్ల్. ఐ యామ్ వెరీ హ్యాపీ. ఆ! ఫెమినైన్‌గా ఉన్నాను. దెన్ ఐ ఫీల్ హ్యాపీ బికాస్ ఐ ఫీల్ ఫ్రమ్ మై చైల్డ్‌హుడ్ ఐ యామ్ ఎ గర్ల్. హ్మ్. ఫెమినైన్‌గా ఉన్నానని ఐల్ టేక్ ఇట్ లైక్ ఎ కాంప్లిమెంట్. దెన్ గివ్ మీ ఎ ఫీమేల్ క్యారెక్టర్. ఐల్ డూ హ్యాపీలీ. అది కూడా అది కూడా ఇవ్వట్ల. రావట్లా. బట్ వెరీ ఫ్యూ అంటే ఫ్యూ పీపుల్ అండి. దే ఆర్ వెరీ జెన్యూన్ పీపుల్. నేను ఒక వెబ్ సీరీస్‌లో యాక్ట్ చేశాను. ఫీమేల్ క్యారెక్టర్. ఆడిషన్‌కి వెళ్ళినప్పుడు ఐ సెడ్ హిమ్ అతను నా ఇంటర్వ్యూస్ చూసాడు డైరెక్టర్. హర్షిని ఐ యామ్ ప్రౌడ్ ఆఫ్ యూ హర్షిని. దిస్ క్యారెక్టర్ యూ ఆర్ గోయింగ్ టు డూ అన్నాడు. నాకు ఆ క్యారెక్టర్ ఇచ్చాడు. ఐ యామ్ థాంక్‌ఫుల్ ఫర్ దోస్ డైరెక్టర్స్ హూ ఆర్ గివింగ్ ఆపర్చునిటీస్ లైక్ మా ఆపర్చునిటీస్ లాగేసుకున్నప్పుడు మేమేమనట్లేదు. మరి మాకెందుకు ఆపర్చునిటీస్ ఇవ్వట్లేదు అనేది క్వెషన్ నేను ఎప్పుడు అన్ని చోట్ల ఏస్తూ ఉంటాను. హ్మ్. ఐ డోంట్ బ్లేమ్ టాలీవుడ్. టాలీవుడ్‌లో ట్రాన్స్ కమ్యూనిటీకి ఆపర్చునిటీస్ చాలా తక్కువగా ఉన్నాయని నా అభిప్రాయం. హ్మ్. ఎందుకంటే కంపేర్టివ్ టు అదర్ ఇండస్ట్రీస్ లైక్ ఆహ్, కేరళలో అంజలి అమీర్ అని షీ ఈజ్ మై ఫ్రెండ్. తను మమ్ముట్టి గారితో హీరోయిన్‌గా చేశారు. హ్మ్. తమిళనాడులో నమిత మారిముత్తు అని షీ ఈజ్ మై ఫ్రెండ్. తను నా పార్టిసిపేట్ ఇన్ మిస్ ట్రాన్స్ క్వీన్ ఇండియా. తను కూడా హ్మ్. మిస్ యూనివర్స్‌కెళ్ళింది. తను కూడా తమిళ్‌లో చాలా మూవీస్ చేసింది. తెలుగులో లీడ్ క్యారెక్టర్ చేసిన ఒక ట్రాన్స్‌ని చూపియండి. హ్మ్. దేర్ ఇస్ నో.
నో ఆపర్చునిటీస్. ట్రాన్స్ క్యారెక్టర్స్ వచ్చినా కూడా ఇవ్వట్లేదు. హీరోస్ ఆర్ రెడీ టు డూ, మెనీ హీరోస్ ఆర్ రెడీ టు డూ, హీరోయిన్స్ ఆర్ రెడీ టు డూ, దెన్ యూ కెన్ డూ. నేనేం చెయ్యొద్దు అనట్లేదు, మీరు చెయ్యండి, మాకు కూడా అవకాశం ఇవ్వండి, మీరు బ్రతకండి, మమ్మల్ని కూడా బ్రతకనివ్వండి. మీరే చేసుకొని మీరే చేసుకుంటే మేమేలా బ్రతకాలి? అదొక క్వశ్చన్ అయితే వెంటాడుతూ ఉంటుంది. హోప్ ఫర్ బెస్ట్, ఇంకేం చేంజ్ చేయలేము మనం దీన్ని. హోప్ ఫర్ బెస్ట్, టైమ్ విల్ చేంజ్, అంటే కాలంతో పాటు మార్పు వస్తుందని హోప్తో ముందుకెళ్ళటం తప్ప ఏం చేయలేం. ఓకే. సో ఇట్లా ఆపర్చునిటీ లేకపోవడం వల్లే, ఒక ఎడ్యుకేషన్ లేకపోవడం వల్లే ట్రాన్స్జెండర్స్ అందరూ కూడా సెక్స్ వర్కర్స్ లాగా, బెగ్గర్స్ లాగా అవుతున్నారంటారా? మోస్ట్లీ 90%. ఓకే. అంటే నేను మొత్తం ట్రాన్స్ కమ్యూనిటీకే ఫేవర్గా మాట్లాడుతుంది అని నేను అన్నాను. ఎందుకంటే ఇందాక చెప్పినట్టుగా ట్రాన్స్ కమ్యూనిటీలో కూడా దేర్ ఆర్ ఫ్యూ పీపుల్ వల్గర్ బిహేవ్ చేసేవాళ్ళు, ఈజీ మనీకి అడక్ట్ అయిపోయి తప్పులు చేసేవాళ్ళు ఫ్యూ పీపుల్ ఉన్నారు. ఎవ్రీ జెండర్ దేర్ ఇస్ గుడ్ పీపుల్, బ్యాడ్ ఎక్కడైనా ఉంటుంది. అంటే నీకు జాబ్ ఇస్తాను చేసుకో అన్నా కూడా చేయడానికి రెడీగా లేని వాళ్ళు కొంతమంది ఉంటే, జాబ్ దొరకక చదువుకో, నాకు తెలిసిన వాళ్ళు ఫ్యూ పీపుల్ ఉన్నారండి. డిప్లొమా చేసి, బీఫార్మసీ చేసి, గ్రాడ్యుయేషన్ చేసి, జాబుల కోసం వెతికి జాబ్ లేక, గత్యంతరం లేక కమ్యూనిటీలోకి వెళ్ళి భిక్షాటన చేస్తున్న వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది. ఎవరికి మాత్రం ఇష్టం ఉంటుందండి చిచ్చిచ్చి అన్నా కూడా చేతులు చాపి డబ్బులు అడుక్కోవటం? ఎవరికి ఇష్టం? పుట్టుకతో ఎవరు కూడా నేను బెగ్గర్ని అవుతాను, నేను సెక్స్ వర్కర్ని అవుతానని పుట్టుకతో ఎవరు అనుకోరు కదా. అనుకోరు. కాలం అలా మారుస్తుంది, పరిస్థితులు, సిచ్యువేషన్స్ అలా మారుస్తాయి, సొసైటీలో ఎదురు దెబ్బలు. ఇప్పుడు చూడండి, నాకంటే ఫ్యామిలీస్ కొంతమంది ట్రాన్స్జెండర్స్ కంటే తన బిడ్డ ట్రాన్స్ అని తెలియగానే 11 సంవత్సరాలు 12 సంవత్సరాలకి ఇంట్లో నుండి గెంటేస్తారు. తనకి భవిష్యత్ ఏం కనిపిస్తుంది? కమ్యూనిటీలోకి వెళ్తారు, భిక్షాటన చేసుకోవాలి. అప్పుడు చదువు లేదు, ఎలా బ్రతకాలో బ్రతుకు తెరువు తెలియదు, ఫ్యామిలీ లేదు, ఏడ్చుకుంటా రోడ్డు పక్కన కూర్చొని కమ్యూనిటీ ఆదరిస్తే కమ్యూనిటీలోకి వెళ్తారు. మెనీ పీపుల్ని నేను, ఎందుకంటే ట్రాన్స్జెండర్స్ ఎన్జిఓలో వర్క్ చేశాను, త్రివేణి సమాజ్ వికాస్ కేంద్రలో. అక్కడ నేను కౌన్సిలింగ్ చేస్తున్నప్పుడు ఒక్కొక్క భయంకరమైన బాధలు, గాథలు. కరెక్టివ్ రేప్స్ జరుగుతాయి వాళ్ళ మీద, అంటే రేప్ చేపిస్తే వాళ్ళ జెండర్ మారుతుందని, లైక్ ఇట్లా కరెక్టివ్. తల్లిదండ్రులు ఇంట్లో నుండి గెంటేసి ఫోటోకి దండేసి నా బిడ్డ చచ్చిపోయాడు అని, అంటే సొసైటీలో తన బిడ్డ ట్రాన్స్ అని చెప్పుకుంటే తల్లిదండ్రులు పరువు పోతుంది అలా చెప్పేవాళ్ళు. ఏదో కాలో చేయో తీసేసి మూలకేసి ఒక ముద్ద తిండి పెట్టే తల్లిదండ్రులు ఉన్నారు, అలాంటి వాళ్ళు ఉన్నారు. కొంతమంది తల్లిదండ్రులు దయాహృదయులు ఏం చేస్తారంటే ఫోన్లో మాట్లాడతారు డబ్బుల కోసం. ట్రాన్స్జెండర్స్ వాళ్ళ డబ్బులు సంపాదిస్తారు కదా వీళ్ళు కొంచెం. అక్క పెళ్లి కుదిరింది, చెల్లి పెళ్లి కుదిరింది, అమ్మ డబ్బులు పంపి, నువ్వు పెళ్ళికి రా, మాకు నువ్వు పెళ్ళికి వస్తే ఇంత హార్ట్లెస్ ఉంటుందా? ఉంటారండి, ఉంటారు. అలా ఇవన్నీ ఫేస్ చేసే వాళ్ళు బిహేవియర్ అనేది హార్ష్గా తయారవుతుంది. సినిమాలోనే ఉంటుంది అనుకున్నా, నిజంగా రియల్ లైఫ్ లో కూడా ఇలాగే ఉంటుంది. నిజంగా ఇలాగే ఉంటుంది. నేను కౌన్సిలింగ్ చేస్తాను చాలా మందికి, అక్క మాకు అమ్మతో మాట్లాడాలని ఉంది, నాన్నతో మాట్లాడాలని ఉంది, నీలాగా తల్లిదండ్రులతో, అక్క చెల్లెలతో, అన్నదమ్ములతో కలిసి ఉండాలని ఉంది అక్క, కానీ మాకు ఎమోషన్ కి దూరంగా ఉండాల్సి వస్తుంది. ఎవరు రానిరు, మా ఇంటికి రానిరు. ఊరు పేరు కూడా మర్చిపోయి బ్రతుకుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కమ్యూనిటీలో ఉండి. తల్లిదండ్రులని, కుటుంబాన్ని, ఊరు వాడన్నీ మర్చిపోయి బతుకుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మన సోషల్ మీడియా ఎఫెక్ట్ వల్ల యాక్సెప్టెన్స్ అనేది ఇప్పుడు వస్తుంది, కానీ ఒకప్పటి కాలంలో ఒక 20 years బ్యాక్ వెళ్తే తల్లిదండ్రుల యాక్సెప్టెన్స్ అది 1%, 99% లేదు. ఇప్పుడు ఒక 40% వరకు యాక్సెప్టెన్స్ వస్తుంది. 40% వస్తుంది, ఇప్పుడు వస్తుందండి. రీసెంట్గా నేను లాస్ట్ 3 months బ్యాక్ చూసా, తల్లిదండ్రుల దగ్గరుండి వాళ్ళ బిడ్డకి సర్జరీ చేయించి సేవలు చేసి జాబ్కి వెళ్ళి ఇంట్లోనే పెట్టుకొని కమ్యూనిటీలో పంపకుండా, ఆ ఫీల్ అది చూసి నాకు ఎంత హ్యాపీ అనిపించిందో. అసలు నేను ఈ జనరేషన్లో పడితే ఇంకెంత బాగుంటుంది అనిపించింది. లైక్ అంటే నాకు తల్లిదండ్రుల యాక్సెప్టెన్స్ ఉంది, కానీ ఐ ఫేస్డ్ మెనీ డిస్క్రిమినేషన్ ఫేస్ చేశాను. సర్జరీ అప్పుడు ఒంటరితనాన్ని అనుభవించాను, అమ్మ నాన్న లేక. పేరెంట్స్ సపోర్ట్ వేరు, సపోర్ట్ వేరు. అదే సర్జరీ అప్పుడు అమ్మ పక్కన ఉంటే ఎంత బాగుండేది. ఆ ఫీల్ వేరు కదా. ఇట్స్ మరో జన్మ కదా అనిపించింది. ఇంకా యాక్సెప్టెన్స్ రావాలి, ఆపర్చునిటీస్ రావాలి, ఈక్వాలిటీ రావాలి. మరి ఎప్పటికి వస్తుందో తెలియదు. ఓకే మ్యామ్, ఇప్పుడు ఇందాక బెగ్గర్ అనే టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. బయట చాలా మంది ట్రాన్స్జెండర్స్ బెగ్ చేసుకుంటారు కదా, వాళ్ళు నిజంగా ట్రాన్స్జెండర్స్ ఏనా, లేదంటే డబ్బుల కోసం ఆ వేషం వేస్తారా? కొంతమంది
ఫేక్ ట్రాన్స్జెండర్స్ కూడా కొంతమంది ఉన్నారండి. మీరు చూస్తే నా దగ్గర చాలా వీడియోస్ ఉన్నాయి. గ్రూప్‌లో వచ్చింది. రీసెంట్‌గా నేను కూడా మెట్రో ఎక్కడానికి పోతే మెట్రో స్టేషన్ కింద వచ్చి ఆమె నన్ను ఆమె కాదు అతడు నన్ను డబ్బులు అడుగుతున్నాడు. మొత్తం మీసాలు గడ్డాలు ఉంది. గుడ్డ కట్టుకున్నాడు తలకి, చీర కట్టుకున్నాడు. ఇదంతా హెయిర్ మగవాళ్ళకన్నా దారం ఇంతింత పొడుగు హెయిర్ ఉంది చేతుల నిండా. నన్ను డబ్బులు అడుగుతుంది. ఎవరు మీరంటే నేను ఇజ్రా అమ్మ అంట. ఎవరు ఏంటి ఎవరు ఆ కమ్యూనిటీలో గురువు చీలాలు వీళ్ళు ఉంటారు కదా, ఎవరు చీల అంటే పేరు చెప్పట్లే. అంటే తనకు తెలియదేమి అట్లా రావటం, సిగ్నల్స్లో రోడ్ల పక్కన అడుక్కోవటం, దొంగతనాలు చేయటం, వెళ్ళిపోవటం ఒక ఎత్తు. వీళ్ళు ఫేక్ అబ్బాయిలే డబ్బుల కోసం ఇలా వేషం వేసి అడుక్కొని మళ్ళీ మారిపోతారు. మళ్ళీ ఎంజీబీఎస్ బస్ స్టాండ్లో కూర్చున్నాం మొన్న బస్ కోసం. అప్పుడు అబ్బాయి చక్కగా ప్యాంట్ షర్ట్ వేసుకుని వచ్చాడు, చెట్లల్లోకి పోయాడు, బస్ స్టాండ్ పక్కన చీర కట్టుకున్నాడు, ముసుకేసుకున్నాడు, ఈ మీసాలు గడ్డాలు కూడా ఉన్నాయి, ఇట్లా ఏదైనా మాస్క్ పెట్టుకున్నాడు, వచ్చాడు, డబ్బులు అడుగుతున్నాడు. మళ్ళీ కొంచెం సంపాదించుకుంటాడు, మళ్ళీ చెట్లల్లో పోతే డబ్బులు మర్చిపోతాడు, జనజీవన స్రవంతిలో కలిసిపోతాడు. ఇక్కడ చేసింది ఎవరు అంటే ట్రాన్స్జెండర్స్. అదొకటి. ఇంకొకటి ఏంటంటే ఈజీ మనీకి అడక్ట్ అయిపోయిన వాళ్ళు కొంతమంది కష్టపడి పని చేయలేక అబ్బాయిలే ట్రాన్స్గా మారుతున్నారు. సర్జరీస్ కూడా చేంజ్ చేసుకుంటున్నారు. లైక్ వాడికి భార్య ఉంటుంది, పిల్లలు ఉంటుంది, భార్య పిల్లల్ని వదిలేసి వచ్చేసి కష్టపడం. ఇప్పుడేం కూలి పనికి వెళ్ళాలి, పొలం పనికి వెళ్ళాలి, రోజుకి 400 300 రోజంతా కష్టపడాలి. పని చేయలేక సోమరిపోతులైగా మారి ఏం చేస్తాడు వాడు ఊరు వాకిలి పుట్టు పూర్వతరాలు ఏం తెలియదు. కమ్యూనిటీ వాళ్ళ దగ్గరికి వస్తాడు, వచ్చేసి అమ్మ నేను ట్రాన్సేనమ్మా, చిన్నప్పుడు నాకు ఈ ఫీలింగ్స్ ఉన్నాయి అమ్మ, నన్ను చేర్చుకున్నమ్మ అంటారు. వీళ్ళు నిజమే అనుకొని నమ్మేసుకొని జాయిన్ చేసుకుంటారు. తర్వాత ఏమైతే సర్జరీ చేంజ్ చేసుకుంటాడు. తర్వాత కట్ చేస్తే వాడు బ్యాక్గ్రౌండ్లోకి ఎంక్వైరీ చేస్తే ఏమంటుంది, వాడికి పెళ్ళి అయిపోయింది, భార్య ఉంది, పిల్లలు ఉన్నారు. కానీ చేయించుకున్న పని చేయాల్సిందే కదా, ఏదో బెగ్గింగ్కి వెళ్తాడండి, ఈజీ మనీ. ఇప్పుడు 1 గంట 2 గంటలు అటు బయటికి వెళ్ళి వస్తాడు, మీరు అన్నట్టుగా భిక్షాటం చేసుకుని వస్తాడు, ఒక 1000 2000 1500 సంపాదిస్తే చక్కగా కూర్చుంటాడు. రోజు మొత్తం చేయాల్సిన పని లేదు కదా, అందులో ఈజీగా ఉంటుంది, కమ్యూనిటీకి అడక్ట్ అయిపోతాడు. అట్లా ఫేక్ ట్రాన్స్జెండర్స్, అబ్బాయిలు ట్రాన్స్ వేషం వేసుకోవటం, ఇలాంటి వాళ్ళ వల్ల కమ్యూనిటీ మొత్తానికి బ్యాడ్ నేమ్ వస్తుందండి. బెదిరిస్తారు కూడా, బెదిరిస్తారు. నాకు ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. ఒకసారి ఆటో దిగాను, 5 మంది ట్రాన్స్జెండర్లు నా చుట్టూ ఉంటారు. అప్పటి నుంచి అంటే నాకు ఒక ఫోబియా, అప్పుడు చిన్నప్పుడు ఆల్మోస్ట్ ఒక 10 years అయి ఉంటుంది. సో ఎక్కడైనా కానీ అప్పుడనే కాదు ఇప్పుడు కూడా వాళ్ళ అబ్బాయిలు మీసాలు గడ్డలతో శారీస్ వేసుకొని వస్తుంటే చాలా స్కేరీగా ఉంటుంది. అవును. ఇప్పుడు నన్ను చూస్తే మీకు ఏమైనా స్కేరీ అసలు ఐఎమ్ ఏ రియల్ ట్రాన్స్ అంటే పుట్టుకతో రియల్ ఎవరు ఉంటారో వాళ్ళు ఫెమినైన్ గా ఉంటారు. చాలా వరకు 90% ఎవరో ఒకళ్ళిద్దరికి బాడీలో ఇంబ్యాలెన్స్ ఉండటం వల్ల మస్కులైన్ గా ఉండొచ్చేమో, కానీ కొంతమంది మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఫెమినైన్ గా ఉంటారు, అమ్మాయిలాగా ఉంటారు, బిహేవియర్ కూడా లైక్ గర్ల్ లాగే ఉంటుంది. ఎవరైతే ఫేక్ డిగ్నిఫైడ్ అబ్బాయి లాగే బిహేవ్ చేస్తారు. వాళ్ళు ట్రాన్స్ గా మారినప్పటికి కూడా, మేల్ లా మారినప్పటికి కూడా దే బిహేవ్ లైక్, వాళ్ళని అర్థమైపోతుంది, వాళ్ళ నడక కానీ, మాట కానీ, మాట్లాడే విధానం కానీ, బిహేవియర్ కానీ హార్ష్నెస్ ఉంటుంది, హార్ష్ బిహేవియర్ ఉంటుంది. వాళ్ళు ఫేక్ ట్రాన్స్జెండర్స్ గా మనం కౌంట్ చేసేసుకోవచ్చు. ఇట్లా చాలా మంది అలా ఉంటారండి. ఈవెన్ సమ్ టైమ్స్ నేను కూడా భయపడ్డ రోజులు ఉన్నాయి. అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నారు అన్నట్టుగా మగవాళ్ళే వచ్చేసి ట్రాన్స్జెండర్ పేర్లు చెప్పుకొనేసి డబ్బులు వసూలు చేయటము, దొంగతనాలు చేయటం, బెదిరించటము, కొట్టటము, లైక్ గొడవలు చేయటము ఫంక్షన్స్లో, అట్లా ఉన్నారు. అవును, ఫంక్షన్స్ అంటే గుర్తొచ్చింది. ఫంక్షన్స్కి ఎందుకు పిలుస్తారు వాళ్ళని? వాళ్ళు మంచి కోరుకుంటే మంచి అవుతుంది, చెడు కోరుకుంటే చెడు అవుతుంది. అసలు ఈ సెంటిమెంట్ ఎక్కడి నుంచి వచ్చింది అసలు? ఇది మన పురాణాల్లో నుండి ఉందండి. అంటే మన బ్రిటిష్ కాలంలో ట్రాన్స్జెండర్స్కి రెస్పెక్ట్ లేకుండా పోయింది. ఫ్రాంక్లీ చెప్పాలంటే ఒకప్పటి కాలంలో మొఘలుల పరిపాలనలో, రాజుల పరిపాలనలో ట్రాన్స్జెండర్స్కి చాలా ఇంపార్టెంట్ పాత్ర ఉంది. అంటే రాణిల దగ్గర మంత్రగతుల్లాగా, సలహాదారులాగా, రాజుల దగ్గర సలహాదారులు. ఎందుకంటే అప్పుడు సర్జరీస్ ఏం లేవు. ఇప్పుడు భటున్నో ఎవరినో రాణి దగ్గర యుద్ధంకి వెళ్ళేటప్పుడు రాజు రాణి దగ్గర పెట్టొస్తే వాళ్ళతో అఫేర్ ఉంటుందని వీళ్ళు భయం. అదే ట్రాన్స్ని పెడితే నమ్మకం. అలా రాణిల దగ్గర నమ్మకస్తులుగా ట్రాన్స్జెండర్స్ని పెట్టేవాళ్ళు, సలహాదారులుగా, మంత్రులుగా, మంచి మంచి పొజిషన్స్లో ట్రాన్స్ ఉండేవాళ్ళు. అదొకటి. ఇంకోటి పోతే మన వరం గురించి అడిగారు కాబట్టి మీరు, శ్రీరాముడు వారు అయోధ్యకి లైక్ మనం వెళ్తున్నప్పుడు ఆయనతో పాటుగా సాగనంపడానికి వెనకాల ట్రాన్స్జెండర్స్, అబ్బాయిలు, అమ్మాయిలు అందరూ వచ్చారు. వచ్చినప్పుడు ఆయన నాతో ఇంకా చాలు, మీ అందరూ ఇళ్ళకెళ్ళండి, ఇళ్ళకెళ్ళి రెస్ట్ తీసుకొని సేద తీరండి, నేను మళ్ళీ
వస్తాను అని చెప్పేసి అబ్బాయిలు అమ్మాయిలు అందరూ వెళ్ళండి అని అట్లా ఆడ మగ పురుగు పుట్ట అందరూ ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పి ఆయన రిటర్న్ వెళ్ళిపోతాడు. ట్రాన్స్జెండర్స్కి వెళ్ళారు, అక్కడే ఉంటారు. గత కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ రిటర్న్ వస్తారు. వచ్చినప్పుడు అక్కడ గుమ్మం దగ్గర పొలిమేరల్లో వాళ్ళు కూర్చోవటం చూస్తారు. ఏంటి మీరు ఇంతకాలం ఇక్కడే ఉన్నారు ఏంటి అంటే, భగవాన్ ఆ రోజు మీరు అందరినీ వెళ్ళమన్నారు కదా, మీ నోటి మాట కోసం మేము ఎదురు చూస్తున్నాం ఇన్ని సంవత్సరాల నుండి, మీ నోట్లో నుండి మా పేరు రాలేదు కదా, మమ్మల్ని వెళ్ళమనలేదు కదా మీరు అని చెప్పి ఎదురు చూస్తున్నప్పుడు అని చెప్తారు. అప్పుడు ఆయన ఇంప్రెస్ అయ్యి, నా నోటి మాట కోసం మీరు ఇన్ని సంవత్సరాల నుండి ఎండ వాన పురుగు పుట్ట అనుకుంటే ఇక్కడ ఎదురు చూస్తారు కాబట్టి మీ నోటితో ఎవరికైతే మంచి జరగాలని కోరుకుంటారో ఖచ్చితంగా నేను నెరవేరుస్తాను అని వాగ్దానం ఇచ్చాడు అని అంటారు. బట్ అది పురాణాల్లో ఉంది అంట, చెప్పిందే మా కమ్యూనిటీ వాళ్ళు కొంతమంది చెప్పింది నేను విన్నాను, నేను చదవలేదు. అదే కంటిన్యూ అవుతుంది. అదొకటి. మనం ఇంకో చూసుకుంటే ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ గురించి చాలా ఉన్నాయండి. సికండిని దేవతగా భావిస్తారు. సికండి అంటే ట్రాన్స్ మెన్, అమ్మాయి నుండి అబ్బాయిగా మారి ఇట్లా సికండి వేషం అవుతుంది కదా, ఒక అవతారంలో ఇలా వచ్చి అది నెరవేర్చారు అని చెప్పేసి సికండి స్టోరీ, అది పెద్ద స్టోరీ, అది ఒకటి ఉంటుంది. సికండిని కానీ ఈ వరాల గురించి కానీ పురాణాల్లో ఉంది. కానీ మన తెలుగు రాష్ట్రాల్లోనే ట్రాన్స్ వాళ్ళకి రెస్పెక్ట్ లేదు. కానీ ఇది మన లైక్ మహారాష్ట్ర కానీ నార్త్ అటువైపు వెళ్తే ఇంత రెస్పెక్ట్ అండి. ట్రాన్స్జెండర్స్కి కాళ్ళకు మొక్కి కుటుంబం మొత్తం చీర పెట్టి పూలు పళ్ళు పెట్టి ఒక దేవతలాగా పూజిస్తారు. అంటే ఇప్పుడు మన తెలుగు ప్రజలు నేను అనను, ఇక్కడ ఉన్నటువంటి ట్రాన్స్ వాళ్ళు బిహేవియర్ చేసే విధానం కూడా డిపెండ్స్. ఏదైనా కూడా గివ్ అండ్ టేకింగ్ అనేది మన మీద డిపెండ్ అవుతుంది. ఇఫ్ యూ బిహేవ్ నైస్లీ ఇట్ విల్ కమ్. బాలు మనం గోడకేసి కొడితే అదే స్పీడ్తో వచ్చి మనం పడుతుంది. మనం పద్ధతిగా డీసెంట్గా పద్ధతిగా ఉంటే మనకి అదే రెస్పెక్ట్ సొసైటీ నుండి వస్తుంది. మనం ప్రొఫెషనల్ గా లేకుండా చిల్లరగా బిహేవ్ చేస్తే రెస్పెక్ట్ కోల్పోతాం. అవన్నీ చూస్తారు కాబట్టి అది రెస్పెక్ట్ కోల్పోతున్నాం. ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో రెస్పెక్ట్ కోల్పోవటానికి అది కూడా ఒక రీజన్, వీళ్ళ బిహేవియర్ ఒక రీజన్. అయితే నార్త్ లో ఇలా బిహేవ్ చేయరు. ఫంక్షన్స్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక దేవతలాగా పూజిస్తారు, కాళ్ళకి దండం పెడతారు. నేను అక్కడ ఉన్నాను కదా, నార్త్ లో ఉన్నప్పుడు కూడా నేను ఎప్పుడు భిక్షాటనకి వెళ్ళలేదు, సెక్స్ వర్క్ ఇటు వెళ్ళా, జాబ్ చేసేదాన్ని. నేను నాతో పాటు ఇంకొక అమ్మాయి ట్రాన్స్ ఉండేది, నా బెస్ట్ ఫ్రెండ్. మేమిద్దరము లోకల్ రైల్వే స్టేషన్లో నించున్నాం. సడన్గా ఒక ఫ్యామిలీ వచ్చారు, ముసల వాళ్ళ కానుండి చిన్నపిల్లల వరకు చీర ఆకు ఒక్క పండు అవన్నీ చేతిలో పెట్టేసి మాకు అందరు కాళ్ళు, అయ్యో పెద్దవాళ్ళు మీరు పెట్టద్దండి, అమ్మ ప్లీజ్ ఆశీర్వదించండి అమ్మ, కుటుంబం మొత్తం కాళ్ళ మీద పడు. లైక్ ఐ ఫీల్ అంటే నా పక్కన ఇంకొక ట్రాన్స్ ఉంది, ఆమె తీసుకోవాలి మనం తప్పదు, అది బ్లెస్ ఇవ్వాలి మనము అని చెప్పేసి ఆమె చెప్పింది నాకు. అట్లా అంత రెస్పెక్ట్ దొరుకుతుంది ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో, కొన్ని చోట్ల ఉంది. ఇప్పుడు గుజరాత్ వెళ్ళండి, వేరే వేరే స్టేట్స్కి వెళ్ళండి, మచ్ మోర్ రెస్పెక్ట్ ఉంటుంది. అండ్ ఇంకొకటి అడగొచ్చలేదో తెలీదు, మామూలుగా ట్రాన్స్ వాళ్ళు ఎవరైనా చనిపోతే అర్ధరాత్రి చెప్పులతో కొట్టి తీసుకెళ్తారు. ఎందుకు అంటే మళ్ళీ వాళ్ళకి ఇంకో జన్మ ఇలా రాకూడదని వాళ్ళు కొట్టుకుంటూ తీసుకెళ్తారు మిడ్ నైట్. అది కూడా అది నిజంగా నిజమేనా? ఒకప్పుడు ఉండేదేమో, ఇప్పుడైతే లేదండి. అది మిత్తిగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే నేను కూడా విన్నాను ఇది, నేను కూడా ఫేస్ చేయలేదు, డైరెక్ట్గా చూడలేదు. ఎందుకంటే వీఆర్ హ్యూమన్ బీయింగ్స్, ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేము, ఏడుస్తాము. ఒకప్పటి కాలంలో అంటే కఠినంగా ఉండేవాళ్ళు, ఎందుకంటే ఈ బాధలు, ఈ అవమానాలు, ఒంటరితనము, ఎందుకు కుటుంబం ఉండదు, భార్య ఉండదు, భర్త ఉండదు, పిల్లలు ఉండదు, చనిపోయినప్పుడు ఒంటరితనం, సొసైటీ నుండి చేత్కారాలు, చీదిరింపులు, చీచిచా, అంతే అవమానాలకరమైన జీవితం కదా. చెప్పులతో కొట్టి నవ్వుకుంటా, అంటే ఏడవకుండా నవ్వుతూ ఊరేగించుకుంటా అర్ధరాత్రి ఎవరూ లేకుండా ఓన్లీ కమ్యూనిటీ వాళ్ళే తీసుకెళ్ళి దహనం చేసేవాళ్ళు. ఎందుకంటే మళ్ళీ ఈ జన్మ రాకూడదు, మళ్ళీ ఈసారి జన్మ ఉంటే పురుగుగానో లేకపోతే పక్షిగానో ఏదన్నా జన్మ రావచ్చు, కానీ ఈ జన్మ అబ్బాయిగానో కంప్లీట్ అబ్బాయిలాగా కంప్లీట్ అమ్మాయిలాగా మళ్ళీ ఈ జన్మ రాకూడదనే ఉద్దేశంతో అలా చేసేవాళ్ళు అనమాట. ఇప్పుడు ఏంటండి మనం 21st సెంచరీలో ఉన్నాం, 20th సెంచరీలో. ఇప్పుడు ఏం లేదు, అందరు నార్మల్గా డే టైంలోనే తీసుకెళ్తున్నారు. ఈవెన్ వాళ్ళ సొంత కుటుంబం వాళ్ళే చేస్తున్నారండి. రీసెంట్గా మా ఫ్రెండ్ ఒక అమ్మాయి చనిపోతే వాళ్ళ అమ్మ నాన్న తీసుకెళ్ళిపోయి వాళ్ళే దహన కార్యక్రమాలు చేశారు డే టైంలో. మేము వెళ్ళాం. ఇంకొక ఆమె చనిపోయింది, డే టైంలోనే కమ్యూనిటీ వాళ్ళే తీసుకెళ్ళి అందరూ చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చారు. సిస్జెండర్ మేల్స్, సిస్జెండర్ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ అందరూ వచ్చేసారు. ఇప్పుడు కామన్, నార్మల్ అయిపోయింది రొటీన్. సో నార్మల్ పర్సన్కి ఎలా అయితే చనిపోయినప్పుడు చేస్తారో సేమ్ లైక్ ఓన్లీ ఇప్పుడు ఏడుస్తున్నారు భయంకరంగా. ఒకప్పటి కాలంలో ఉండేది అంట. నేను కమ్యూనిటీలోకి వచ్చిన తర్వాత, నాకు జ్ఞాపకం వచ్చిన తర్వాత కూడా నేను చూడలేదు అలాంటిది. అర్ధరాత్రి తీసుకెళ్ళటం, చెప్పులతో కొట్టడం నేను చూడలేదు. బట్ ఉండేదంట ఒకప్పటి కాలంలో.
ఇప్పుడైతే నార్మలైజ్ అయిపోయింది. నార్మలైజ్ అయిపోయింది. ఓకే. సో హర్షిని మేకల ఇంత బ్యూటిఫుల్ గర్ల్కి ఏమైనా లవ్ స్టోరీ ఉందా? ఇప్పుడు ఆ చెత్త అవసరం అంటే నా లైఫ్లో చెత్త అయింది అది. అది ఎక్స్పీరియన్స్ అనుకోవచ్చు కదా. అంటే యునో ప్రతి మనిషి ఎక్కడో ఒక చోట బోల్తా పడతారు, దెబ్బతింటారు అంటారు. నా లైఫ్లో నేను మోసపోయాను, దెబ్బతిన్నాను అంటే అది మాత్రం ప్రేమ విషయంలోనే. లైక్ ఐ ట్రస్టెడ్ ఒక పర్సన్. అంటే చిన్నప్పుడు నేను కొంతమంది ట్రాన్స్ కమ్యూనిటీలో నేను ఒక గట్టిగా నాకు ప్రేమ వద్దు, పెళ్ళి వద్దు, నేను లైఫ్లో సక్సెస్ అవ్వాలి, కష్టపడాలి, జాబ్ చేయాలి, నా డ్రీమ్స్ అనుకుని ఉండేదాన్ని. అలాంటి టైంలో ఎవరో ఒక పర్సన్ నాకు తారసపడ్డారు. ఫ్రెండ్ ఆఫ్ ఫ్రెండ్, ఫస్ట్ ఫ్రెండ్ అయింది, ఫ్రెండ్షిప్ కాస్త క్లోజ్నెస్ అయింది. ఎవ్రీడే నైట్ అంతా ఫోన్లు మాట్లాడుకోవటం, లైక్ టేకింగ్ కేర్. ఎప్పుడైనా ప్రేమ మొదలయ్యేది కేరింగ్ నుండే మొదలయ్యేదని నేను బిలీవ్ చేస్తాను. అతను నా మీద చూపించే కేరింగ్ అట్లా ఉండేది. నైట్ అంతా ఫోన్లు మాట్లాడుతాం, నేను తినకపోతే తను తినకుండా ఉండటము, అట్లా స్టార్ట్ అయింది. హీ ప్రపోజ్డ్ మీ. నేను ఫస్ట్ చెప్పాను ఐఎమ్ ఏ ట్రాన్స్ పర్సన్. ఒక అమ్మాయి నీతో ఎలా ఫిజికల్గా ఉంటుందో ఐ కెన్, బట్ ఐ కాంట్ గివ్ ఏ బర్త్. నిన్ను నాన్ననైతే నేను చేయలేను. ముందే చెప్పేశారు? ముందు చెప్పేశాను, నాన్ననైతే నేను చేయలేను. ఆ సర్జరీ కూడా నేను చేయించుకోలేను, ఎందుకంటే నా లైఫ్ నేను రిస్క్ లో పెట్టలేను. యూట్రస్ ఇంప్లాంట్ సర్జరీ ఉందా ఇప్పుడు? ఎక్కడ చేసుకుంటున్నారు ఎవరైనా? ఒక్కళ్ళు చేయించుకున్నారని విన్నాను నేను. సక్సెస్ఫుల్? అది సక్సెస్ అయింది అని కూడా విన్నాను. యూపీలో చేయించుకున్నారు అని విన్నాను నేను. నేను డైరెక్ట్గా కలిసింది లేదు, బట్ నేను చేయించుకోనండి. ఎందుకండి అంటే పిల్లల కంటేనే తల్లి కాదు. మదర్హుడ్ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ బేబీ, గివింగ్ బ్యూటిఫుల్ లైఫ్ టు హర్. అంటే అదే కదా, కంటేనే తల్లి అంటే ఎలా, కనకపోయినా కూడా ప్రేమగా పెంచినా కూడా తల్లి. మదర్హుడ్ ఫీలింగ్ అంతే. మదర్హుడ్ ఐ కెన్ బి ఏ బెస్ట్ మదర్ వితౌట్ గివింగ్ బర్త్. అట్లా నేను చెప్పాను, ఆర్ఫనేజ్లో బేబీని అడాప్ట్ చేసుకుందాము అట్లా అని చెప్పాను. హీ సెడ్ ఓకే. తను ఎంత నాకండి, మీ అమ్మ నీకు తోడుండమని పంపించింది, నువ్వు ఎంత ఇంప్రెసివ్గా ఉంటావు, నువ్వు అందరిలాగా కాదు, జాబ్ చేసుకుంటూ ఇట్లా బతుకుతున్నావు, అది ఇదని. ఫస్ట్ నేను యాక్సెప్ట్ చేయలేదు. చాలా వరకు ఫ్రెండ్షిప్ జరిగింది. తర్వాత ప్రపోజ్ చేశారా? పెళ్లి చేసుకుంటామన్నాడు, బేబీని అడాప్ట్ చేసుకుందామన్నాడు. నేను లేకపోతే బ్రతకనన్నాడు, నేను లేకపోతే చచ్చిపోతానన్నాడు. ఐ వర్క్. నేను అప్పుడు ముంబైలో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుందాన్ని, ఎంఎన్సీలో హెచ్ఆర్గా వర్క్ చేస్తాను నేను. ముంబైలో జాబ్ చేస్తుందని, తను ఏపీ. ఒక చిన్న గొడవలు అవుతాయిగా ఏ రిలేషన్లో అయినా. గొడవ నేను ఫోన్ మాట్లాడలేదనుకో, నాకు చెప్పపెట్టుకుని ముంబై వచ్చేసేవాడు. అంటే నేను ఐ డోంట్ బ్లేమ్ హిమ్. అతన్ని కూడా నేను బ్లేమ్ చేయలేకపోతున్నా ఇప్పుడు. అప్పుడు బ్లేమ్ చేసేదాన్ని, హర్ట్ చేసుకున్నాను నన్ను నేను. ఇప్పుడు బ్లేమ్ చేయలేవు. ఎందుకంటే ఒక ట్రాన్స్ని పెళ్లి చేసుకోవాలి అన్నా కూడా ఒక యుద్ధం చేయాలి. అంటే ప్రేమ ఉంటుంది, మనసులో ప్రేమ పుడుతుందేమో. ప్రేమించిన తర్వాత దగ్గర అవ్వాలి, పెళ్ళి వరకు వచ్చేలాగానే ఫ్యామిలీ నుండి రిజెక్షన్ వస్తుంది. అరే నాకు మనవాళ్ళు కావాలి, మనవరాలు కావాలి, నువ్వు అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నా వంశం అంతరం అంటారు. ఫ్రెండ్స్ ఉంటారు, క్లోజ్గా దిగిన ఫ్రెండ్స్, అరే వీడు హిజ్రాని పెళ్లి చేసుకున్నాడు, వీడు కూడా తేడా కట్టరా, వీడు 0.5 కట్టరా అని ఫ్రెండ్స్ నుండి కూడా డిస్క్రిమినేషన్ రావచ్చు, సొసైటీ నుండి. ఇవన్నీ ఫేస్ చేయడానికి సిద్ధపడితేనే ఒక ట్రాన్స్ లైఫ్లోకి రావాలి, లేదంటే రాకూడదు. ఎందుకంటే అవన్నీ భరించలేక అతను నన్ను వదిలేసాడా, లేకపోతే ఫ్యామిలీ ఫోర్స్ వల్ల నన్ను వదిలేసాడా, ఐ డోంట్ నో. బట్ జీవితంలో ఏది జరిగినా మన మంచికి అనుకొని మూవ్ ఆన్ అవ్వాలి. ఇఫ్ అతని లైఫ్లో ఉంటే నేను మార్నింగ్ లెగిసి మా ఆయనకి బ్రేక్ఫాస్ట్ ఇచ్చేయాలి, లంచ్ ఇది చేయాలి, ఆఫీస్ నుండి రాగానే స్నాక్స్ ఇది చేయాలి, అలానే ఉండేదాన్నేమో. మిస్ యూనివర్స్ అయ్యేదాన్ని కాదు. ఐ ఫీల్ అప్పుడప్పుడు అనిపిస్తుంది. యూనో అతను నా లైఫ్లో ఉన్న 4 years ఐ బికేమ్ హౌస్ వైఫ్ ఓన్లీ. మార్నింగ్ 5కి లెగిసేసి తనకి ఇష్టమైన, తన ఇష్టాలే నా ఇష్టాలు, అట్లా అయిపోయాను నేను. లైక్ ఆ 4 years చూసుకుంటే నేను 0 అక్కడ. అంటే ప్రతి వ్యక్తి స్టార్ట్ అయ్యేది నేను, నా కుటుంబం, సొసైటీ, అట్లా స్టార్ట్ అయ్యేది. నా దృష్టిలో ఫస్ట్ అతనే, అతని తర్వాతే నేను. అది తింటాను అక్కడ. 4 years వి వేర్ ఇన్ రిలేషన్షిప్. అతనికి నచ్చింది వండటం, అతనికి నచ్చింది కట్టుకోవటం, లైక్ అన్నీ నా లైఫ్ మారిపోయింది అతని కోసం. సోషల్ మీడియా అకౌంట్స్ లేకపోవటం తనకి ఇష్టం లేదని, మెనీ థింగ్స్. నన్ను నేను అతని కోసం మార్చేసుకున్నా. 4 years అంటే తనే ప్రియారిటీ అయిపోయాడు. తను కూర్చోమంటే, అంటే ఒక బొమ్మలాగా అయిపోయి అనుకోండి, తను కూర్చోమంటే కూర్చోవడం. ప్రేమ గుడ్డిది అంటారు కదా. లైక్ ఐ టెల్ యూ వన్ ఎగ్జాంపుల్ అండి. ప్రేమలో ఒక గొప్పతనం కూడా ఉందని. మనం మనస్ఫూర్తిగా ఒకళ్ళని ప్రేమిస్తే, ఈ రోజుల్లో ఉన్న ప్రేమను చూస్తుంటే ప్రేమ అంటే ఉన్న ఇంప్రెషన్ పోతుంది.
ఐ లవ్డ్ సిన్సియర్లీ, దట్ ఈస్ మై ట్రూ లవ్. ఎందుకంటే ఒకళ్ళని మనం మనస్ఫూర్తిగా ఇష్టపడితే వేరే వాళ్ళని ఆ దృష్టితో కూడా చూడలేం. నేను జాబ్ చేసేటప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాను, నా ముందు ఎంతమంది హ్యాండ్సమ్ అందగాళ్ళు వచ్చినా కూడా అబ్బే ఈ డ్రెస్ మా వాడికి ఎంత బాగుంటుంది అనిపించేదే కానీ ఇతను బాగున్నాడని ఫీల్ వచ్చేది కాదు. దట్ ఈస్ ట్రూ లవ్. అంటే ఒక వ్యక్తి మీద మనకి ఏ ఫీలింగ్ రాకూడదు. మనం ప్రేమించిన అబ్బాయి అందవిహీనంగా ఉన్నా, డబ్బు లేకున్నా, పేదగా ఉన్నా కూడా అతనే మన కళ్ళ ముందు, వేరే అబ్బాయి ఆ కళ్ళ ముందు కనిపించకపోవటమే దట్ ఈస్ ట్రూ లవ్. నేను ఆ స్టేజ్లో ఉన్నా, అతనే ప్రపంచం, అతనే ప్రపంచం. తను ఉన్నారు ఆ స్టేజ్లో? తను లేడని తర్వాత అర్థమైంది. తర్వాత అర్థమైంది. ఐ బికేమ్ మ్యాడ్. చెప్పట్లా ప్రేమ గుడ్డిది, ప్రేమ అయిపోయింది. దట్ టైం అనుకునేదాన్ని, అరే ప్రేమించి వీళ్ళు ఎందుకు సూసైడ్ చేసుకుంటున్నారు, సినిమాలు ఏంటి పిచ్చోళ్ళు అన్నట్టు చూపిస్తున్నారు, సూసైడ్లు ఎందుకు అనిపించేది. వెన్ ఎవర్ ఐ బ్రోకెన్, నా బ్రేకప్ అయిపోయినప్పుడు ఐ వెంట్ ఇన్ డిప్రెషన్. సూసైడల్ థాట్స్ వచ్చాయి, చచ్చిపోవాలనిపించేది. నేను ఎందుకు ఇతన్ని నమ్మాను, తనే ప్రపంచం చెప్పేసాడా? వద్దు అని డైరెక్ట్గా చెప్పేసాడా? అంటే హీ గాట్ ఎంగేజ్డ్, నాకు చెప్పలేదు. ఎంగేజ్ అయింది. అంటే తను కజిన్స్ కానీ తన ఫ్రెండ్స్ కానీ దే ఆర్ హ్యూజ్ రెస్పెక్ట్ ఇస్తారు నా మీద. అంటే వదిన అని పిలిచేవాళ్ళు, వదిన నువ్వు ఇంటికి వస్తే నన్ను అమ్మలా చూసుకున్నావు, అమ్మలా అన్నం పెట్టావు ఇట్లా అని చెప్పి ఒక అబ్బాయి నాకు ఫోన్ చేసి, వదిన అన్నయ్యకి పెళ్ళి ఫిక్స్ అయిపోయింది, ఎంగేజ్మెంట్ అయిపోయింది, నీకు చెప్పాలనుకున్నాను అని. ఐ వాజ్ షాక్డ్. తను నాకు డైరెక్ట్గా చెప్పేసి, పోనీ నా ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయలేదు, ఇట్లా సొసైటీలో నేను భరించలేకపోతున్నాను, వీ కెన్ మూవ్ ఆన్ అని చెప్తే బాగుండేదేమో. ఇది నాకు మోసం చేశాడు, చీట్ చేశాడు, నమ్మించి ద్రోహం, నాకు చెప్పకుండా నమ్మించి ద్రోహం చేశాడు కదా. ఐ ఫీల్ కొలాప్స్ అయిపోవటం ఏంటి, నా బాడీ అసలు శరీరం షివరింగ్ అయిపోయి అసలు ఏం చేస్తున్నా నాకు అర్థం కల. నాకు తెలిసిన మిడ్ నైట్, అప్పటికప్పుడు మిడ్ నైట్ ఫ్లైట్ బుక్ చేసుకుని గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగాను. హీ డింట్ రెస్పాండ్. నేను నీకోసం వచ్చాను ముంబై నుండి అంటే, అతను 2-3 టైమ్స్ ముంబై వస్తే నేను రిసీవ్ చేసుకున్నాను, బాగా చూసుకున్నాను. అర్ధరాత్రి తన పెళ్లి కబురు విని భరించలేని బాధతో, గుండె నిండా బరువుతో, వేదనతో నేను గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగితే హీ డింట్ రెస్పాండ్. నైట్ అంతా ఎయిర్పోర్ట్లో కూర్చొని తెల్లవారాక మా ఇంటికి వెళ్ళిపోయాను. అంటే ప్రాణం లేని శవంలాగా అయిపోయింది నా బాడీ. యూనో ఎట్లా అంటారు కదా, ఎట్లా అయిపోయిందంటే ఇప్పుడు ఆ ఫోటో ఉంది నా దగ్గర ఒకటి చిన్నది. ఆ ఫోటో చూసుకుంటే నాకు ఏడవాలో నవ్వాలో తెలీదు. ఆ అబ్బాయి కోసం నేను అలా అయిపోయానా, తిండి తింటే ఎక్కదు, నిద్రపోతే యూనో హౌ మెనీ డేస్ ఐ డింట్ స్లీప్, ఐ క్యాంట్ ఎక్స్ప్లెయిన్. చాలా రోజులు నిద్రపోలా. స్లీపింగ్ టాబ్లెట్ వేసుకున్నా కూడా నిద్ర పట్టేది కాదు. దట్స్ కాల్ డిప్రెషన్ అనేది నాకు తెలియదు. అప్పుడు తర్వాత దాన్ని డిప్రెషన్ అంటారు. స్లీపింగ్ టాబ్లెట్ వేసుకున్నా నిద్ర రాకపోవటానికి, అన్నం తిన్నా ఎక్కకపోవటాన్ని డిప్రెషన్ అంటారా అని తెలుసుకోవడానికి నాకు కొన్ని రోజులు పట్టింది. తర్వాత దాంట్లో యూనో హౌ ఐ ఫీల్, బయట తాళం వేసి ఇంట్లో లోపల ఉండి 1 వీక్ 10 డేస్ బయటకు వచ్చేదాన్ని కాదు. మనుషులంటే భయం వేసేది. ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయానండి, డిఫరెంట్ వరల్డ్లోకి వెళ్ళిపోయాను. నాకు నేనే ఒంటరి, నాకు నేనే శిక్షిస్తున్నాను. తప్పు చేసింది వాడు, శిక్ష అనుభవిస్తుంది నేను అనిపించింది. ఐ వాజ్ అరౌండ్ 1.5 years 2 years డిప్రెషన్లో ఉన్నాను. తర్వాత యూనో ఇప్పటివరకు ఎక్కడ చెప్పలేదు, నేను సైక్రాటిస్ట్ దగ్గరికి వెళ్ళి థెరపీ కూడా చేసుకున్నాను బయటికి రావడం కోసం. ఎవ్రీడే మూవీకి వెళ్ళేదాన్ని. తర్వాత మూవ్ ఫార్వర్డ్ అయ్యాను, నన్ను నేను ప్రేమించుకోవడం స్టార్ట్ చేశాను. దట్ టైమ్ ఐ రియలైజ్డ్, అరే నన్ను ఈ ప్రపంచంలో నిస్వార్థమైన ప్రేమ అంటూ ఏదన్నా ఉంది అంటే అది తల్లి ప్రేమ మాత్రమే. భర్త ప్రేమలో, భార్య ప్రేమలో, ఏ ప్రేమలోనైనా ఏదో ఒక అన్నదమ్ముల ప్రేమలో ఏదో ఒక స్వార్థం, ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. మన నుండి ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా మన అభివృద్ధి కోసం, మన ఆనందం కోసం అహర్నిశలు కష్టపడే ప్రేమ అమ్మ ప్రేమ ఒకటే. దట్ ఈస్ గ్రేట్. వరల్డ్లోకి వెళ్ళా గ్రేటెస్ట్ లవ్ ఉందంటే అమ్మ ప్రేమ. ఇక అమ్మ ప్రేమ దూరం అయితేనే నేను వచ్చేసి మూవ్ అయిపోయి ఇక్కడ వరకు వచ్చాను. వీడిదంతా వీడి ప్రేమ ఎంత ఆఫ్టర్ ఆల్ అనుకున్నాను. దాని తర్వాత నన్ను నేను ప్రేమించుకోవడం స్టార్ట్ చేశాను. తర్వాత నాలాగా కేర్గా చూసుకొని, అప్పుడు మేము రిలేషన్లో ఉన్నప్పుడు నన్ను అమ్మలా చూసుకున్నావురా అని నన్ను హర్ట్ చేసుకోవడం, ఏడవటం, మెనీ థింగ్స్ చెప్పాడు, అంత చెప్పాడు. సో నన్ను మిస్ చేసుకోవటం వాడి దురదృష్టం అని చెప్పేసి నేను లైట్ తీసుకున్నాను. హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయాను, నా కెరీర్ మీద ఫోకస్ చేశాను. ఆఫ్టర్ ఐ గెట్ సక్సెస్ ఐ గెట్ మెసేజెస్ ఫ్రమ్, అంటే బ్లాక్ చేశాను, అన్ని బ్లాక్ చేశాను, మెసేజ్ చేశాడు, నువ్వు లేని నేను జీరో, ప్రాణం లేని శవంలా ఉన్నాను, మనసు లేని మనిషిలా. పెళ్ళి అయిపోయింది, ఒక బిడ్డ కూడా పుట్టాడు. వాడు స్టూపిడ్ ఫెలో చెప్పు తీసుకుని కొట్టాలి, ఇంటర్వ్యూ చూస్తూ ఉంటాడు, దెబ్బ తగిలిందా చెప్పు తీసుకుని కొట్టాలి వాడికి. లైక్ యూనో ఒక ఇది రాసి పంపించాడు. ఐ ఫీల్ లాఫ్, నాకు కోపం రాలేదు, నవ్వు వచ్చింది. ఇంత ఫూల్ ఉన్నాడు ఏంట్రా అంటే హీ వాంట్ మీ బ్యాక్.
అంటే హీ వాట్ మీ బ్యాంక్ ఒక స్టెఫ్నీ లాగా సెటప్ లాగా పెట్టుకుందాము పడి ఉంటుందిలే అట్లా అనుకుని ఉంటాడు. నేను ఫుల్ లాగా కనపడ్డా వాళ్ళకి. చాలా మంది ఉంటున్నారు కదా ఈ రోజుల్లో అమ్మాయిలు కానీ ట్రాన్స్ కానీ సెకండ్ సెటప్ లాగా ఉంటున్నారు కదా, నన్ను కూడా అలా పెట్టుకుందాం అనుకుని ట్రై చేశాడు. ఎప్పుడు జరిగింది ఇది? 2 to 3 2.5 years అవుతుంది దగ్గర దగ్గర 2-3 years అవ్వచ్చులే మేబీ. లవ్ ఏ ఇయర్ లో ఇది నేను బిఫోర్ 2019 లో తర్వాత నేను గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ అని మెసేజ్ చేశాను, బ్లాక్ చేశాను. తర్వాత ఐ మూవ్ ఆన్. నేను బ్యాక్ తిరిగి యూనో ఒక్కసారి మనం వార్మ్ చేశాక మళ్ళీ దాన్ని తింటామా? లైక్ వాడి నా దృష్టిలో అది అంటే వాడి నా దృష్టిలో ఎందుకంటే నన్ను వదిలేసి వెళ్ళిపోయి మళ్ళీ కావాలి అని అనుకుంటే ఏమై ఫూల్ కాదు కదా, నేను ఫుల్ కాదు కదా. ఇప్పుడు ఒక అమ్మాయి ఉందండి, ఒక అమ్మాయికి బేబీ కూడా అయింది. ఇఫ్ ఐఎమ్ ఏ గర్ల్, ఐ ఫీల్ ఐఎమ్ ఏ గర్ల్ కదా. ఒక అమ్మాయి మనసు ఏంటి తెలుసు, ఇప్పుడు నేను ఒక అబ్బాయితో రిలేషన్ లో ఉన్నా, ఒక అబ్బాయిని పెళ్లి చేసుకున్నా అంటే నా భర్త నాకే సొంతం, నన్నే చూడాలి. వేరే అమ్మాయికి వెళ్ళి చూసినా కూడా నేను వాడిని కొడతాను, గుడ్లు పిక్తా, చంపేస్తాను. అంటే ఒక పొజిటివ్నెస్ ఉంటుంది, దట్ ఈస్ లవ్. నేను ఇప్పుడు ఫ్యూచర్లో నాకు హస్బెండ్ వచ్చినా బాయ్ ఫ్రెండ్ వచ్చినా కూడా ఐ విల్ బి పొజిటివ్. ఇప్పుడు ఒక అమ్మాయి లైఫ్లోకి వెళ్ళి భర్త ఉన్నాడు, పిల్ల అని కుటుంబం ఉంది, నేను ఇఫ్ ఐ గో బ్యాక్ మళ్ళీ వాళ్ళిద్దరి మధ్యలో ఇది చేయాల్సిన అవసరం, షీస్ లైక్ మై సిస్టర్, అది నేను క్రియేట్ చేయలేను కదా. సో కంప్లీట్గా అవుట్ ఆఫ్ ఇట్ కంప్లీట్లీ. ఓకే, సో మళ్ళీ పెళ్ళి ఎప్పుడు? సెకండ్ ఛాన్స్ లేదా? లైఫ్ ఇస్ ఆల్ అబౌట్ గివింగ్ అ సెకండ్ ఛాన్స్. ఆఫ్ కోర్స్, బట్ యునో కదా, వన్స్ మనకి గట్టిగా దెబ్బ తగిలింది అనుకోండి, ఆ దెబ్బ నుండి కోలుకోవడానికి చాలా టైం పడుతుంది. నేను అంత ఈజీగా కోలుకోలేకపోయినా. ఐఎమ్ గెటింగ్ ప్రపోజల్స్ లైక్ ఒక సాఫ్ట్వేర్ అబ్బాయి, హీఈస్ మై బెస్ట్ ఫ్రెండ్. రీసెంట్లీ అంటే ఒక 6 months బ్యాక్ హీ ప్రపోజ్డ్ మీ. అంటే డైరెక్ట్గా పెళ్ళి ప్రపోజల్ చెప్పాడు. లైక్ నువ్వు కూడా ఒక ప్రొఫెషనల్గా లైఫ్ లీడ్ చేస్తున్నావు, మనం పెళ్లి చేసుకుందాము, లైక్ అందరిని ఒప్పిస్తాను, అది చెప్పాడు. ఐ సెడ్ నో. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు నా కెరీర్ పీక్ స్టేజ్లో ఉందండి. ఇప్పుడు నేను గివ్ అప్ ఇస్తే ఇన్ని సంవత్సరాలు, గత 5 to 6 years నుండి హార్డ్ వర్క్ చేస్తూ వచ్చిన దానికి వాల్యూ లేకుండా పోతుంది. అతనితో బ్రేకప్ అయిపోయిన తర్వాత దిస్ ఇస్ మై టైమ్, దిస్ ఇస్ మై లైఫ్, ఐ వాంట్ టు ప్రూవ్ సంథింగ్. అంటే ఒక ట్రాన్స్ అనగానే దట్ ఈస్ నాట్ కాదు, ఒక మెసేజ్ ఇవ్వాలి, నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలని పట్టుదలతో వచ్చాను. యాక్టింగ్ అని, మోడలింగ్ కానీ, లైక్ మల్టిపుల్ సెక్టార్స్లో యాంకరింగ్ అని, మల్టిపుల్ సెక్టార్స్లో నేను ముందుకు వస్తున్నాను. ఇప్పుడు నేను గివ్ అప్ ఇస్తే మళ్ళీ పెళ్ళి రిలేషన్షిప్లోకి వెళ్ళాను అనుకుంటే ఐల్ స్టాప్ దేర్. అంటే కొంతమంది ఎంకరేజ్ చేసే అబ్బాయిలు ఉండొచ్చు, బట్ కానీ మనం ఉమెన్స్ అన్నాక వీ హ్యావ్ టు టేక్ సమ్ రెస్పాన్సిబిలిటీస్. భర్తను చూసుకోవటం, కుటుంబాన్ని చూసుకోవటం, ఆ రెస్పాన్సిబిలిటీస్ అనేవి కంపల్సరీ చేయాలి. దట్ టైమ్ ఐ సెడ్ నో. ఇప్పుడైతే ఇంట్రెస్ట్ లేదు, ప్రస్తుతానికైతే ఇంట్రెస్ట్ లేదు. డైలాగ్ కొట్టగానే పాస్ట్ గుర్తొచ్చింది కదా. ఖచ్చితంగా యునో అండి హౌ డిఫికల్ట్స్. శరీరానికి దెబ్బ తగిలినా లేకపోతే ఏదన్నా పుండైనా కూడా అది మానటానికి మందులు ఉంటే ఆయింట్మెంట్ ఉంది. మనసుకైన గాయానికి మాన్పటానికి ఏ మందులు ఉండదండి. మళ్ళీ ట్రస్ట్ చేయాలంటే త్వరగా రాదు. ఇప్పుడు నా మనసుకైన గాయం ఇప్పుడిప్పుడే కంప్లీట్గా మానిందో లేదో కూడా తెలియదు. అప్పుడప్పుడు ఐ ఫీల్ నేను తప్పు చేశాను, నేను మోసపోయానని ఫీల్ కలుగుతుంది నాకు. అంటే ఇంకా మానలేదేమో అనిపిస్తుంది. ఇప్పుడేం ట్రస్ట్ లేదు. ఫ్యూచర్లో చూడాలి. అంటే లైఫ్లో యూనో సడన్గా వస్తారు, కొన్ని రోజులు ట్రావెల్ చేస్తాడు, మళ్ళీ పిల్లలు పుట్టరు, లేకపోతే ఫ్యామిలీ ఎక్సెప్షన్ వదిలేసి వెళ్ళిపోతారు. మళ్ళీ ఐ కాంట్ టేక్ అగైన్. ఇప్పుడు ఒకసారి పెయిన్లో నుండి డిప్రెషన్లో నుండి వచ్చాను, మళ్ళీ అందులోకి వెళ్ళి బయటికి ఈసారి చచ్చిపోతాను నేను బతికను, ఐఎమ్ షూర్. ఎందుకంటే నా మనసు కెపాసిటీ ఏంటి, నా స్ట్రెంత్ ఏంటో నాకు తెలుసు. ఈసారి ఆ స్ట్రెస్లోకి వెళ్ళాను అంటే ఈసారి బ్రతకను నేను. అందుకని ఈసారి డెసిషన్ తీసుకునే ముందు బాగా ఆలోచించి తీసుకోవాలి. రైట్. సో నేను ఇప్పుడే తీసుకుని ఈసారి ఒక అబ్బాయి నేను ప్రేమించి పెళ్లి చేశానంటే లైఫ్ లాంగ్ తోడుంటాడు, క్యారెక్టర్ మంచిది అని నాకు అనిపిస్తే ఫ్యామిలీని ఒప్పించి డైరెక్ట్ పెళ్లి చేసుకుందామని చెప్తాను. అంతేగాని ప్రేమ, రిలేషన్షిప్ ఇవి నేను ఈసారి పెట్టుకోదలుచుకోలేదు. దట్స్ గుడ్. ఇఫ్ పెళ్లి చేసుకోకపోయినా కూడా ఐ కెన్ బి ఎ మదర్. ఒక మంచి లైఫ్ అయితే లీడ్ చేయాలని అనుకుంటున్నా. లైక్ ఒక బేబీని అడాప్ట్ చేసుకొని ఒక లైఫ్ లీడ్ చేయాలనుకున్నా. ఇఫ్ పార్ట్నర్ ఉంటే మంచి మనిషికండి. అంటే ఇందాక చెప్పినట్టుగా ఏజ్ వచ్చిన తర్వాత అనిపిస్తుంది, ఇప్పటికీ అనిపిస్తుంది అండి. లైక్ యూనో ఒంటరితనం, మనం సక్సెస్ అయినప్పుడు క్లాప్స్ కొట్టే చేతులు, మనం కన్నీళ్ళు పెడుతున్నప్పుడు కన్నీళ్ళు తుడిచే చెయ్యి ప్రతి మనిషికి అవసరం. మనం హ్యూమన్ బీయింగ్స్ కదా. యూనో హాస్పిటల్లో ఉన్నప్పుడు, బెడ్ మీద ఉన్నప్పుడు ఎన్ని మందులు వేసినా తగ్గినా తగ్గకపోయినా ఒక చేయొచ్చు పట్టుకొని నీకేం కాదని ధైర్యం చెప్తారు
కదా, ఇట్ విల్ మనసుకి ఒక ధైర్యం, అదొక మందు. Correct. అది ప్రతి మనిషికి అవసరం, నాకు కూడా అవసరం అనిపిస్తుంది అప్పుడప్పుడు. బట్ ఐ కాంట్ ట్రస్ట్ ఎనీవన్ ఈజీలీ. అంత యూ కాంట్ ట్రస్ట్ ఎనీవన్. అండ్ ఒకసారి బ్రేకప్ అయిన తర్వాత ఎలాంటి వాళ్ళు కావాలి అనే దానికన్నా ఎలాంటి వాళ్ళు మనకు వద్దు వద్దనేది క్లారిటీ ఉండాలి, క్లారిటీ వస్తుంది, క్లారిటీ ఉంది. సో ఫైనల్ క్వశ్చన్ మ్యామ్. సో ట్రాన్స్జెండర్ అని తెలియగానే పేరెంట్స్ యాక్సెప్ట్ చేయరు, చాలా 90% ఆఫ్ ద పేరెంట్స్ యాక్సెప్ట్ చేయరు. సొంత పిల్లలని చెప్పుకోవడానికి ఇష్టపడరు, కొడతారు, తిడతారు. ఇందాక మీరు చెప్పినట్టుగా మన సొంత పిల్లలని కూడా చెప్పుకోలేరు. అలాంటి పేరెంట్స్ కి మీరు ఏదైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? ప్రతి తల్లిదండ్రులు యాక్సెప్టెన్స్ రావాలండి. ఎందుకంటే ఇప్పుడు తల్లి మెయిన్లీ అమ్మ తలుచుకుంటే రాయినే మార్చగల శక్తి అమ్మకుంది, రాయిని ఒక శిలగా మార్చగల శక్తి అమ్మకుంది. లైక్ దేవుడు తర్వాత సృష్టిలో ఒక గొప్ప థింగ్ ఏదైనా చేయగలిగే శక్తి ఏది ఉందంటే తల్లికే ఉందండి. లైక్ బికాస్ ఆఫ్ మై మదర్, ఈరోజు మా అమ్మ అలా చేస్తుంది కాబట్టి టుడే ఐఎమ్ హియర్, ఒక రెస్పెక్టబుల్ లైఫ్ని లీడ్ చేస్తున్నాను అంటే బికాస్ ఆఫ్ మై మదర్. నేను నాకు వచ్చే ప్రతి సక్సెస్లో, నాకు వచ్చే ప్రతి అవార్డులో, నాకు వచ్చే ప్రతి క్లాప్ కూడా మా అమ్మ పాదాలకే చెందుతుంది. ఎందుకంటే బికాస్ ఆఫ్ హర్ ఓన్లీ టుడే ఐఎమ్ హియర్. ఇలాగే ప్రతి ట్రాన్స్ని కన్నా తల్లిదండ్రులు కూడా మా అమ్మ ఎలా నన్ను యాక్సెప్ట్ చేసి ఒక ఎడ్యుకేషన్ ఇచ్చి ఒక రెస్పెక్టబుల్ లైఫ్ ఇచ్చిందో, అలా మీరు కూడా మీ పిల్లల్ని యాక్సెప్ట్ చేస్తే, అంటే మీరు నవమాసాలు మోసి కన్నా మీ బిడ్డ రోడ్డు పక్కన బెగ్గరగానో, రోడ్డు పక్కన సెక్స్ వర్కర్గానో మిగిలిపోతున్నారు. ఇఫ్ యూ విల్ యాక్సెప్ట్, తల్లిదండ్రులు యాక్సెప్ట్ చేసి చదివించి, ఒక అబ్బాయికి అయితే ఒక అమ్మాయికి అయితే ఎలాగా యాక్సెప్ట్ చేసి మీరు చదివిస్తారో, ఒక మంచి లైఫ్ ఇస్తారో, పెళ్లి చేస్తారో, అలా మీరు ట్రాన్స్ని కూడా యాక్సెప్ట్ చేస్తే బెగ్గర్స్, సెక్స్ వర్కర్స్ ఉండరు మనకి. పేరెంట్స్ని కోరుకునేది అదే. మనం సొసైటీని కూడా నిందించొద్దు. ముందు ట్రాన్స్ని కన్నా తల్లిదండ్రులని నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ప్లీజ్ యాక్సెప్ట్. ఎందుకంటే అంగవైకల్యంతో పుట్టిన బిడ్డని కూడా వదలకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటారు తల్లిదండ్రులు, సేవ చేస్తుంటారు జీవితాంతం. కానీ ట్రాన్స్ అనగానే ఇంట్లోండి గెంటేస్తారు. రైట్, ఎందుకలా? నీ బిడ్డే కదా, మీరు నవమాసాలు అలా పుట్టడం తను చేసిన తప్పు కదా, దేవుణ్ణి నిందించండి. దేవుడు అలా పుట్టించాడు. అర్ధనారీశ్వరుడైన శివుడిని మాత్రం దేవుడని పూజిస్తారు, అర్ధనారీశ్వరుడు మీ ఇంట్లో పుడితే మాత్రం చీచీచి అని ఇంట్లోండి గెంటేస్తారు. ఇది ఎక్కడ న్యాయం? తల్లిదండ్రులు యాక్సెప్ట్ చేసి ఖచ్చితంగా చదివించి మంచి భవిష్యత్తు ఇవ్వాలని తల్లిదండ్రులందరికీ ఒక రిక్వెస్టే, ఆర్డర్ కూడా చెప్పట్లేదు, రిక్వెస్ట్ చేస్తున్నాను. సో 40% కాస్త 100% అవ్వాలి. ఓకే, ఓకే, 80% అయినా హ్యాపీ, 80% అయినా కూడా హ్యాపీ. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో మీరు మంచి కెరియర్లో ఎదగాలని, మీకు మంచి హస్బెండ్ రావాలి, మీరు అనుకున్నట్టుగా ఒక మంచి మీరు మదర్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. హోప్ ఫర్ బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి.